ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనని ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసి నాతో ఏకీపిస్తే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, ప్రేమ గల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇగో నా తండ్రి, మమ్మల్ని నీ యొక్క సన్నిధి సహవాసంలోకి నడిపించినందుకు ప్రభువా నీకు స్తోత్రములు. ఇంకనూ నా సహోదరులు రావాల్సి ఉండగా ప్రభువా మీరు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ జరుగుతున్న పాటల్లో నా తండ్రి, చిన్నపిల్లలు చెప్తున్న కంటత వాక్యంలో బ్రదర్స్ మీరు మాతో మాట్లాడుతున్న మాటల ద్వారా ఇగో సమస్త కార్యంలో మీరే కర్తగా ఉండమని వేడుకుంటున్నాం. మీరు మాతో తోడుగా, మీరు మాకు ముందుగా ఉన్నారని నమ్ముచు ఈ చిన్న ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాటల పుస్తకంలోంచి 3వ పాట, పేజ్ నెంబర్ 8. చిన్న పాటల పుస్తకంలోంచి సాంగ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 8. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించేదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించేదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురింపక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించేదని నీ కృపా. నిలబెట్టుకొన్నది నీ కృప, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురింపక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు 10 తరములుగా వెంటాడినా మోయాబు శాపము, నీ కృపను శరణు వేడగా మార్చెరి వేయి కరములు. అన్యురాలైన ఋతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా. ఏ శాపము నాపై పని చేయదు నీ కృపా.
ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురింపక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఆరోగ్యం ఉద్యోగమున్నాయంటే కేవలము నీ కృపా, బ్రతుకు మెతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతో నిరక్షణ నిచ్చావు, నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా నస్తుడను నీ అందే నిత్యము అతిశయము నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురింపక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. మన పాటల పుస్తకం నుండి 71వ నెంబర్ పాట, పేజీ నెంబర్ 41, పెద్ద పాటల పుస్తకం నుండి. కృపామయుడా నీలో నన్న పాట, 71వ నెంబర్ పాట, 41వ నెంబర్ పేజీ. కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా. కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా
చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. రాజవంశములో న్యాయతత్వము చేసేదను. రాజవంశములో న్యాయతత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసిన ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. పాట నంబర్ 77, పేజ్ నంబర్ 45. పెద్ద పాటల పుస్తకంలో పాట నంబర్ 77, పేజ్ నంబర్ 45. 1, 3, 5 చరణాలు పాడుతుంది. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభు తిరిగి వచ్చును, క్రీస్తేసు ప్రభు తిరిగి వచ్చును. లేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు, కొంత సమయమే మిగిలినది, వచ్చు వరకు కనిపెట్టుము, ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము, నిశ్చయముగా ఆయన వచ్చును, నిశ్చయముగా ఆయన వచ్చును. ప్రభు వారిని ప్రభు కొని పమును, ప్రభు వారిని ప్రభు కొని పమును. కొంత మిగిలినది, కొంత సమయం మిగిలినది, అడుగంటుచున్నది ఆత్మీయత, అడుగంటుచున్నది ఆత్మీయత, అందరి ప్రేమను చల్లుగా, అందరి ప్రేమతో చల్లుగా, కన్నుడి విడువబడిన చీకటి శివకు, విడువబడిన చీకటి శివకు, కొంత సమయం మిగిలినది, కొంత సమయం మిగిలినది. నోవాహు కాలము స్మరిస్తూ, నోవాహు కాలము స్మరిస్తూ, సమస్తము తీర్చుకొని
కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చు క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చు దేశమైనను జాగు చేయడు దేశమైనను జాగు చేయడు కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది There is no fear in love, but perfect love casts all out fear. 1 John 4:18. NSP, thank you. There is no love in there is no fear in love, but perfect love casts out fear. 1 John 4:18. Praise the Lord. 1 John 4:18. There is no fear in love, but perfect love casts us fear. Thank you. Praise the Lord. 1 John 4:18. There is no fear in love, but perfect love casts out fear. Thank you. There is no fear in love, but perfect love casts out all fear. 1 John 4:18. Thank you. Praise the Lord. 1 John 4:18. There is no fear in love, but perfect love casts out fear. Thank you. There is no fear in love. Perfect love casts out all fear. 1 John 4:18. Thank you. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్న వాక్యం అనుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, ఘనమైన దేవ, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరొక దినాన్ని మీరు మాకు బహుమానంగా అనుగ్రహించి సంఘముగా మమ్మల్ని అందరినీ సమకూర్చి తండ్రి నిన్ను ఆరాధించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మా అందరికి అనుగ్రహించినందుకే నీకే ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, అమూల్యమైన సమయంలో నీ వాక్యాన్ని వినటానికి ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ వాక్యంతో బలపరచమని, ప్రోత్సహించమని, సరిచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకును నీ కృపను అనుగ్రహించి తండ్రి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ నామానికై మహిమ తెచ్చుకోనమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాత్మా గాంధీ ఒక స్టేట్మెంట్ ఇలా అన్నాడు అనమాట. ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డు మీద నడవగలిగిన రోజు మన భారతదేశానికి నిజంగా
స్వాతంత్రం వచ్చిన విశేషం అవుతుంది, అప్పుడే నిజమవుతుంది అని అన్నాడు. అంటే ఒక నరమానవుడే, ఒక వ్యక్తి తన దేశం గురించి ఇంత క్షేమంగా ఉండాలి, ఇంత పవిత్రంగా ఉండాలి, ఇంత స్వతంత్రంగా ఉండాలి అని కోరుకున్నప్పుడు దేవాతి దేవుడు తన ప్రాణం పెట్టి సంపాదించిన తన సంఘంలో జారత్వం గాని వ్యభిచారం గాని ఉండటానికి ఎలా సహిస్తాడు? సహించలేడు. తన ప్రాణం పెట్టి సంపాదించిన తన సంఘంలో జారత్వానికి ఉండటానికి వీల్లేదు. అలాంటి వారిని వెలివేయండి, అలాంటి వారితో సాంగత్యం చేయొద్దు మీరు అని చెప్పి పోయినసారి మనం కొరింథీ పత్రికలో మనం చూసాం. దానికి కంప్లీట్ కాంట్రాక్ట్ గా ఈరోజు ఒక విషయాన్ని మనం చూడబోతున్నాము. రూతు గ్రంథంలో 3వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. న్యాయాధిపతుల తర్వాత రూతు గ్రంథం ఉంటుంది. మనము రూతు గ్రంథాన్ని ప్రతి వచనాన్ని చూసుకుంటూ 3వ అధ్యాయం దాకా వచ్చాము. పూర్తిగా 4 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి వచనంలో ప్రతి పదాన్ని మనం ధ్యానించేసాము. ఇక పూర్తిగా వచ్చేసింది మనకి. రూతు గ్రంథాన్ని మొత్తం మనం నవలి అవతల పడేసాము అని అనుకోవడానికి లేదు. ఎందుకు అనంటే రూతు గ్రంథం ఒక మహాసముద్రం లాంటిది. రూతు గ్రంథం మాత్రమే కాదు, బైబిల్లో ఉన్న 66 గ్రంథాలు ఒక్కొక్క పుస్తకం ఒక మహాసముద్రం లాంటిది. చదివిన ప్రతిసారి ఒక కొత్త కోణం దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పటికీ ఇది మనం పూర్తి చేసాం అని అతిశయించడానికి ఏమీ లేదు. కానీ దేవుడు పూర్తి చేయడానికి కృపణిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. 3వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలు చూద్దాము. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారు పట్టించిపోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయుండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకొనవలను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసిద్దనని చెప్పి ఆ కళ్ళమునద్దుకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. రైట్. అయితే ఇంతకు ముందు అధ్యాయంలో ఏం జరిగింది అని అంటే, నయోమి వాగ్దాన దేశాన్ని వదిలి వెళ్ళటం వల్ల భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది, ఒక కోడల్ని కోల్పోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. అయితే ఆమె ఒంటరితనాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయింది కోడలు రూతు. కాబట్టి నేను అత్తగారిని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, మా అత్తగారి నుండి నేను విడిపోవడానికి నేను ఇష్టపడను అని చెప్పి ఎవరిని వదులుకుందంటే తన సొంత కుటుంబాన్ని, సొంత ప్రజల్ని, బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి అత్తగారితో పాటు ఇక్కడికి బెత్లెహేంకి వచ్చిందనమాట. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు బ్రతకడానికి కూడా ఆధారం లేదు. ఏదో పొలాలు అందరూ వేసుకుంటుంటే అందులో చివరిగా మిగిలిపోయినవి తీసుకోవటానికి రూతు వెతుక్కుంటూ బోయాజు పొలంలోనికి అడుగుపెట్టింది. బోయాజు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వు మీ అత్తగారి కోసం ఎంత చేస్తున్నావా అని చెప్పి బోయాజు మాత్రమే కాదు, ఆ ఊరు వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. బోయాజు ఆమె పట్ల చాలా కనికరాన్ని కలిగి ఉన్నాడు అన్నమాట. అంత మాత్రమే కాదు, తాగడానికి నీళ్లు తీసుకో, ఇదిగో పోకిరి వెధవలు ఉన్నారు, యవనస్తులు సరిగ్గా లేరు ఇక్కడ, వాళ్ళ నుండి నిన్ను రక్షించుకోవడానికి నేను వాళ్ళని గద్దించాను, నువ్వు ఇక్కడ నా దగ్గరే ఉండు, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఆమె పట్ల ఎంతో బాధ్యతని ఆయన కూడా తీసుకుంటాడు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్న విషయాలన్నీ అత్తగారికి కూడా రూతు చెప్తా ఉంటది. అప్పుడు అత్తగారు రూతు అత్తగారికి చెప్తా ఉంటది. అప్పుడు అత్తగారు ఫస్ట్ నుంచి కూడా రూతుని ఒక దారి చేయాలి, రూతుని ఆ ఒక మంచి స్థానంలో నేను చూడాలి, రూతు జీవితం ఇలా అయిపోవడం నాకు ఇష్టం లేదు అని ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉంది అత్తగారు. అయితే అత్తగారు ఇంత ఆలోచించినటువంటి అత్తగారు ఇక్కడ 3వ అధ్యాయంలో ఒక ప్లాన్ వేస్తుంది, ఒక పథకం, అంటే ఒక ప్లాన్, ఒక స్కీమ్ చేస్తుంది అనమాట. అది ఎంత విచిత్రంగా ఉంటుందని అంటే, ఏంటి అసలు బైబిల్లో ఏ విధంగా ఉంది అని అనిపిస్తుంది మనకి. ఏం చేస్తుంది అని అంటే, మీరు చూస్తే కోడల్ని పిలిచి, అమ్మా ఇదిగో నువ్వు ఎప్పటి నుంచో ఒక ఆయన దగ్గర పని చేస్తా ఉన్నావు కదా, బోయస్ అని చెప్తున్నావు కదా, వాస్తవానికి అతను మనకి దగ్గర బంధువుడు. అయితే నువ్వేం చేస్తావంటే చక్కగా రెడీ అవ్వు, స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని సెంట్ రాసుకుని మంచిగా ఒక పెళ్లి కూతురు ఎలా రెడీ అవుద్దో నువ్వు అలా రెడీ అవ్వాలి అని చెప్పింది. అలా రెడీ అయ్యి, ఇదిగో ఆయన ఈరోజు పొలంలోనే ఆ ఎవలు ఉన్నాయి కదా వాటన్నిటిని దొల్ల కొడుతున్నాడు, అంటే పొట్టుని తీయటం అనమాట. అవి ఎలా తీస్తారనంటే, పొలంలో ఎత్తైన ప్లేస్ లోనికి వెళ్ళి ఆ చాట్లలో ఇలా విసురుతూ ఉన్నప్పుడు ఆ గాలికి, ఆ ఎత్తైన ప్లేస్ లో గాలి వస్తుంది కాబట్టి ఆ పొట్టంతా పోయి మిగతా ఆ ఎవలన్నీ కూడా కింద పరుచుకున్న పట్టా మీదనో గోతాల మీదనో పడతాయి. ఆ విధంగా చల్లుతారు. అది ఆ రోజు చేసే మిషన్లు ఆ రోజుల్లో లేవు. అయితే ఆయన ఈ రోజు నైట్ అక్కడే ఉంటున్నాడు. నువ్వు మంచిగా రెడీ అయ్యి ఎవ్వరి కనపడకుండా రహస్యంగా చీకట్లో ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఆయన ఎక్కడున్నాడు కనిపెట్టి ఆయన కాళ్ళ దగ్గర గొడ్డ తీసి, అంటే దుప్పటి లాంటిదో ఏదో సంథింగ్ తీసి నువ్వు అక్కడ ఆయన కాళ్ళ మీద పడుకోవాలి, కాళ్ళ దగ్గర పడుకోవాలి. అప్పుడు నువ్వేం చేయాలో ఆయన చెప్తాడు అని చెప్పిద్ది. ఇది అనగానే కోళ్ళకి ఏమనిపించిద్ది, నువ్వేం మాట్లాడుతున్నావు, మైండ్ పనిచేస్తుందా, అసలు నేనేంటి ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటి, అది ఎవరో చూడకుండా వెళ్ళటం ఏంటి, అర్ధరాత్రి వెళ్ళటం ఏంటి, మమ్మల్ని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, నా పరువు ఏమవుతుంది, సరే నా పరువు ఎలాగో పోతే పోని, ఆయన ఈ ఊరిలోనే చాలా ధనవంతుడు, చాలా గొప్ప పేరున్న ఆయన, పెద్ద ఆయన నన్నేమనుకుంటాడు, మేమిద్దరం ఒక రాత్రి ఒక దగ్గర పడుకున్నామంటే జనం ఏమనుకుంటారు అని ఆలోచన వచ్చేది కదా ఎవరికైనా. రూతుకు కూడా వచ్చింది. కానీ రూతు అత్తగారి మాట ఎంతగా లోపడిందనంటే, ఎంత రిస్క్ అయినా సరే చేద్దాం, మా అత్తగారి మాట నేను ఎలా దాటాలి అని చెప్పేసి అనుకుని, సరే అంతా నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని చెప్పి నిజంగానే రెడీ అవుద్ది. రాత్రి అవ్వగానే బయలుదేరిద్ది అనమాట. వెళ్ళి పొలంలో బోయాజ్ అక్కడ ఉన్నాడో చూసిద్ది. బోయాజ్ అప్పుడు అన్నం తింటా ఉంటాడు. అన్నం తింటా ఉన్న తర్వాత ఆయన పడుకునేదాకా వెయిట్ చేసిద్ది. ఎప్పుడైతే ఆయన పడుకుంటాడో కొంచెం సేపు ఆగి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది అనమాట. అప్పుడు చూడండి మీరు, 7వ వచనము, బోయాజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి, ఎలా పోయిందో చూడండి, దొంగ చప్పుడు రాకుండా అడుగుల్లో అడుగు ఎలా వేసుకుంటూ వెళ్తాడో అలా మెల్లగా వెళ్తుంది. మెల్లగా పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకొనిను. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ల యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరివని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. చూడండి, అనుకున్నట్లుగానే అత్తగారు చెప్పినట్లుగానే వెళ్ళింది.
కానీ అత్తగారు ఏం చెప్పిందనంటే, అక్కడికి వెళ్ళి పండుకో, అతని ఆ కాళ్ళ దగ్గర కూర్చో అని మాత్రమే చెప్పింది. అప్పుడు నేను ఏం చేయాలి అనే విషయం అని చెప్పలా. ఏం చెప్పింది అనంటే, నువ్వేం చేయాలో అంతా బోయస్ చెప్తాడమ్మా, నువ్వు వెళ్ళు అని చెప్పింది అంతే. నువ్వు ఇట్లా చెప్పు, ఇలా వచ్చానని చెప్పు, ఇందుకోసం వచ్చానని చెప్పు, అవేమీ అత్తగారు చెప్పలా. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చో, మిగతాదంతా ఆయనే చెప్తాడు అని చెప్పింది. అయితే సరే అని చెప్పేసి ప్రయాణమే వచ్చింది. బోయాస్ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆయన ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఏంటి ఈ అర్ధరాత్రి ఎవరు వచ్చి కూర్చున్నారని చెప్పి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూస్తే ఒక స్త్రీ కనబడుతున్నావు. ఎవరమ్మా నువ్వు అని అన్నాడు. అన్నప్పుడు ఏం చెప్తుంది ఏంటనంటే, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడు అంట. మా అత్తగారు చెప్పింది నాకు, బంధువుడు అంట, కాబట్టి నీ కొంగు నా మీద కప్పు అని అంటుంది. అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సన్నివేశంలో? ఏం జరుగుతుంది? ఇది ఈ రోజుల్లో ఎంత ఎబ్బెట్టిగా ఉంటుంది మనకి. మనం పంపిస్తామా మన పిల్లల్ని అలా? నో, పంపించం. కానీ నయోమి, రూతులు ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? రూతు బోయాజుని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? వెళ్ళి పెద్ద తరాగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమండి మా కోడలి గారికి వేరే దిక్కులేదు, నా కోసం పిచ్చిది నా వెనకాల వచ్చేసింది, ఆమెను ఏదో ఒకటి చేయాలని నేను చాలా ఆశపడుతున్నాను, ఆమె జీవితం బాగుపడాలి, ఆమె పెద్ద వయసు ఏం కాదు, యవనస్తురాలు ఆమె పట్ల నాకు ఎంతో ఆలోచన, చింత, బాధ ఇవన్నీ ఉన్నాయి, ఆమెను ఒక దారి చేయాలని నేను చాలా ఆశపడుతున్నాను, దయచేసి మీరే ఆమెను పెళ్లి చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను అని చెప్పి పగలు ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే ఎలా ఉంటది? రాత్రిపూట ఎవ్వరు చూడుకోకుండా ఒక ఆడ మనిషిని ఆయన దగ్గరికి పంపిస్తే ఎలా ఉంటది చెప్పండి మీరు? కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకు వీళ్ళు ఈ మార్గాన్ని ఎన్నుకున్నారు అనే దానికి మనం చాలా ఆలోచించాలి. ఎందుకు అనంటే, రూతు మోయాబీరాలు, రూతు పరాయి దేశస్తురాలు, రూతు అన్య జనాంగంలో నుంచి వచ్చినటువంటి స్త్రీ. రూతుని వెలివేసినట్లుగా ఆ సమాజం అంతా చూస్తుంది. రూతుని ఎవరు ఆ దేశంలో ఉండటానికే ఇష్టపడరు. అలాంటిది భారీగా చేసుకోవటమా, ఆమెతో కలిసి పిల్లల్ని కనటమా, అస్సలు ఊహకు కూడా వాళ్ళు తీసుకోలేరు అనమాట. అయితే ఇదంతా తెలిసి కూడా నువ్వు ఎలా అడుగుతావమ్మా మా ఇంటికి వచ్చి, అసలు ఎవరు, మీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి అని బోయాజు అంటాడేమో. అసలు బోయాజు మనసులో ఏముందో మనకు తెలియదు. నలుగురు ఉన్నారని చెప్పేసి ఆయన మమ్మల్ని, ఆ నలుగురు ఏమనుకుంటారో, నా పరువు పోయిద్దేమోనని నేను చేసుకోను అని ఒక మాటతో అంటే ఇంక మనకు దిక్కేంటి? కాబట్టి ఇది ఎలాగైనా సరే ఓకే అవ్వాలి. ఆయన ఎక్కడ పొరపాటున నో అని అన్నాడంటే ఇక మళ్ళీ జీరోకి వచ్చేసినట్టు. కాబట్టి ఎలాగైనా సరే ఏమి జీవితాన్ని బాగు చేయాలి, ఏమి జీవితాన్ని సెట్ చేయాలి అని చెప్పి నయోమి ఏం చేసిందనంటే, పగలు వెళ్ళటం రైట్ కాదు, నైట్ వెళ్ళాలి, నేను రావటం రైట్ కాదు, నువ్వు ఒంటరిగా వెళ్ళాలి, వెళ్ళి నీ పరిస్థితి ఆయనకి చెప్పు. అప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడు ఆయన ఇష్టం. ఇట్స్ ఎ మ్యారేజ్ ప్రపోజల్. ఇప్పుడు మనకి మ్యారేజ్ ప్రపోజల్ ఎలా ఉంటది? ఒక గులాబ్ పువ్వు తీసుకుని ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయి దగ్గరికి ఇచ్చాడు అనుకో, అంటే దాని అర్థం ఏంటి? నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అదొక విధానం ఇక్కడ. అలాగే ఇక్కడ ఏంటి అని అంటే, ఆమె అతన్ని టెంప్ట్ చేయట్లేదు అంటే శోధించడానికి రాలేదు. చూడండి ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే, ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, ఎలాంటి భద్రత లేదు మనకి. ఒక స్త్రీ ఒంటరిగా కనబడింది అంటే ఆలోచనలన్నీ దారి తప్పిపోతాయి అన్నమాట. కానీ ఇక్కడ
ఏం జరుగుతుందో చూడండి. ఆమె ఒంటరిగా వెళ్ళింది, ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు. ఇక్కడ నంబర్ 1, ఆయన చిచ్చి ఊరంతా నీ గురించి మంచిగా చెప్తుంటే అర్ధరాత్రి పూట నువ్వు నా దగ్గరికి వచ్చావేంటి, నువ్వు ఇలాంటి దానివని నేను అనుకోలేదు అని అన్నాడు అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏమవుద్ది? నంబర్ 1. నంబర్ 2, అసలు నువ్వు ఇలాంటి దానివా, నువ్వు ఈ దరిదాపుల్లో ఉండటానికి వెళ్ళలేదు, వెళ్ళిపోండి, ఎక్కడి నుంచి వచ్చారో ఆ మోయాబు దేశానికి వెళ్ళిపోండి అని కోపంతో చిరాకు పడి గదివాడనుకో, అప్పుడేమవ్వాలి? లేదు, ఈ రెండు కాకోకుండా ఆయన తొందరపడి నన్ను ఏదైనా చేసాడనుకో, అప్పుడేం కావాలి? ఇవన్నీ కాదు, నేను కోరుకున్నట్లుగానే ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటానమ్మా, ఇవన్నీ దాటి అది అంటాడా? అంటే ఆమెకి ఏం జరుగుద్దో తెలియదు అనమాట. ఆమెకి ఏం జరుగుద్దో తెలియదు. వెళ్ళినప్పుడు ఆమె ఏమందనంటే, నీవు నాకు సమీప బంధువుడు అంట, కాబట్టి గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పమనగా, నీ కొంగు కప్పమంటే యాక్సెప్ట్ చేయి, నువ్వు నన్ను అంగీకరించు, పెళ్లి చేసుకుంటానన్న మాట ఇవ్వు అని రూతు అడుగుతుంది అనమాట. అప్పుడు ఇవన్నీ రూతు చెప్పాల్సిందంతా చెప్పేసింది. ఇదిగో నేను రూతుని, నీ దగ్గర పనిచేసిన దాసురాలని, నువ్వు నాకు బంధువుడివి, నీకు ఓకే అయితే నా మీద నీ కొంగు కప్పు, యాక్సెప్ట్ చెయ్యి ఈ ప్రపోజల్ని అని చెప్పి రూతు చెప్పాలనుకుందంతా చెప్పింది. అయితే ఆయన రియాక్షన్ ఎలా ఉందో చూడండి. 10వ వచనం, అతడు నా కుమారి ఏమంటున్నాడండి? మై డాటర్, నా కుమారి. మైండ్ పోవాలి అసలు. ఎవరైనా అంటారా? నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. కాబట్టి చూడండి, కాబట్టి అనే పదాన్ని మీరు చూడండి. కాబట్టి నా కుమారి భయపడద్దు, నువ్వు చెప్పినదంతయు నీకు చేస్తాను. ఏమంటున్నాడంటే, నువ్వు చెప్పినంతయు నీకు చేస్తాను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. ఇటు చూడండి ఒకసారి. ఆయన ఏమంటున్నాడంటే, నా కుమారి, నీవు యెహోవా చేత దీవెన పొందిన దానివి. చిన్నవారినే కానీ గొప్పవారినే కానీ వాళ్ళ వెంట వెళ్ళిపోలేదు నువ్వు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. నువ్వు యోగ్యురాలు అని ఈ దేశంలో ఉన్న ప్రజలంతా అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు అడిగిందంతా చేస్తానమ్మా, నువ్వు యోగ్యురాలువమ్మా, నువ్వు గొప్పదనవమ్మా, నువ్వు అడిగిందంతా చేస్తాను నేను అని అంటున్నాడని. ఆయన ఆ మాట ఏ టైంలో అంటున్నాడు తెలుసా అండి? అర్ధరాత్రి, ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉన్నాయి, ముఖం పెట్టి చూస్తున్నాడు ఒక అమ్మాయిని. ఆయన కావాలంటే ఆ రోజే, ఇక్కడ ఎవ్వరూ లేరు, మనం ఏం చేసినా ఎవరికీ తెలియదు, రైట్ టైంలో నువ్వు నాకు దొరికావు, దాన్ని కౌగిలించుకున్నాడు అనుకో, రూతు గ్రంథమే బైబిల్లో ఉండేది కాదు, యేసుక్రీస్తు వచ్చేవాడే కాదు. కానీ ఆయన ఏమన్నాడంటే, నా కుమారి అన్నాడు. వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ ఉమెన్. మనం అర్థం చేసుకోవాలి. నిజంగా అవకాశాలన్నీ అనుకూలంగా పాపం చేయడానికి ఉన్నప్పుడు కూడా ఆయన సెల్ఫ్ కంట్రోల్ ని ఎలా ఎగ్జిబిట్ చేశాడో మీరు చూడండి. లవ్ అంటే లస్ట్ కాదు, లవ్ అంటే లస్ట్ కాదు. లవ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ డీప్ రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్స్. లవ్ అంటే నిజంగా ఎదుటి వ్యక్తిని గౌరవించటం, ఆమె మానాన్ని భంగం కాకుండా నిష్కలంకంగా పవిత్రంగా చూడటం, అది లవ్ అంటే. కానీ ఈ రోజుల్లో కుర్రకారులు ఏం చేస్తున్నారు అని అంటే, లవ్ అంటే మోహపు చూపులతోనే అది మొదలవుతుంది. వాళ్ళు అక్కడే పడిపోతా ఉన్నారు. వాళ్ళ శరీర కోరికలను తీర్చుకోవడానికి అమ్మాయిల వెంట అబ్బాయిల వెంట పడుతూ ఉంటున్నారు. అది కాదు లవ్ అంటే. లవ్ అంటే
ఆమెను ఏమాత్రం ముట్టుకోకుండా, అమ్మా నువ్వు అడిగినట్లే నేను చేస్తాను, నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మరింత గొప్పది. అంటే ఏంటి మునుపటి ప్రవర్తన అంటే ఏంటి, ఇప్పుడు ప్రవర్తన అంటే ఏంటి? భర్త ఉన్నప్పుడు నువ్వెంత కరెక్ట్ గా ఉన్నావో, భర్త లేనప్పుడు ఇంకంతకంటే ఎక్కువగా జాగ్రత్త పడ్డావు నువ్వు. అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు నేను చూసి, నువ్వు అత్తగారికి చేస్తున్నది చూసి మాకే పెద్ద గుణపాఠాన్ని నువ్వు చెప్తున్నావు అని చెప్పి ఆయన ఆమెని కాంప్లిమెంట్ ఇస్తున్నాడు ఆమెకి. ఆయన ఎంత భక్తిపరుడో చూడండి. యెహోవానే మధ్యలోనికి తీసుకొచ్చాడు. ఎవ్వరూ లేరు, గదిలో ఇద్దరే ఉన్నారు. దేవుణ్ణి ఇంటర్వ్యూ చేసి అంటే మధ్యలోనికి తీసుకొచ్చాడని. నిజంగా ఎప్పుడైతే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు నీ పక్కన ఉన్నాడనే విచక్షణ కలిగి ఉంటావో అప్పుడు నువ్వు పాపం చేయలేవు. మనం పాపం చేయలేము, ఎవ్వరు చూడలేదు. మనం నెట్ లో సెర్చ్ చేసి నేను డిలీట్ చేయొచ్చు అని అనుకుంటే పని అవ్వదు. దేవుడు చూస్తున్నాడు అక్కడ. దేవుడు ఆ రోజు ఆ రాత్రి వాళ్ళిద్దరూ సంభాషణ చూసి చరిత్రని ఆయన మార్చేసాడు. ఆయన 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 ప్రణాళిక ఆయన నెరవేర్చాడు. ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకున్నాడు. నిజంగా పవిత్రత అంటే అందరి ముందు ఇస్త్రీ బట్టలు వేసుకుని చాలా పద్ధతిగా మాట్లాడితే చాలా మంచివాడు, చాలా భక్తిపరుడు అనటానికి లేదు. రహస్యంగా చూసేటువంటి దేవుణ్ణి దృష్టిలో మనం పవిత్రతను కాపాడుకుంటేనే మనం నిజంగా ఆయన దృష్టిలో అంగీకరించబడతాం. ఇక్కడ నయోమి పంపించింది అంతే, కానీ నిజానికి వీళ్ళిద్దరు చూపినటువంటి ఒకరి పట్ల ఒకరు ఎంత సెల్ఫ్ కంట్రోల్ తో ఉన్నారు మీరు చూడండి. యోగ్యురాలువి అని చెప్పి ఆయన అంటున్నాడు. మన జీవితంలో కూడా చాలా సార్లు మనం పాపంలో పడిపోతా ఉంటాం. ఆమెకు కావాల్సింది ఏంటి అసలు? నిజానికి రూత్కి కావాల్సింది ఏంటో తెలుసా? రూత్కి భర్త లేడు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ అత్తగారి ఇంటి పేరు ఆగిపోతుంది. లైనేజ్ అనేది ఆగిపోతుంది. అక్కడితో ఇక తుడిచిపెట్టబడిపోతుంది. ఇంకా ఇంకా ఆ వంశం అనేది అక్కడితో ఆగిపోతుంది అనమాట. వంశోద్ధారకుడు లేడు ఇంకా. అయితే వాళ్ళకి సంతానం కావాలి. సంతానం కావాలని చెప్పేసి ఇంతకు ముందు గ్రంథాల్లో మనకు విషయాన్ని చూస్తాం. ఏం చూస్తాం అని అంటే, లోతు ఆ సొదొమ గుమార నుంచి బయటకు వచ్చేసిన తర్వాత లోతు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు ఉంటారు కదా. ఆ ఇద్దరు కుమార్తెలు ఏమనుకుంటారంటే, మాకు పిల్లలు లేరు, అందరికి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, అందరికి పిల్లలు ఉన్నారు, మా జీవితం ఏమైపోవాలి, మాకు పిల్లలు లేరు, మా జీవితం ఇంతేనా, తీసుకొచ్చి ఇదిగో ఈ ఎడారిలో పడేశాడు మా నాన్న. అందరేమో ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేద్దాం, అందరికిలాగే లోక మర్యాద చొప్పున మనకు కూడా సంతానం కావాలి. కాబట్టి తండ్రికి మత్తు ద్రాక్షారసం ఇద్దాము. మత్తురు ద్రాక్షారసం ఇచ్చి అతనితో పోయి ఒకరోజు నేను ఒకరోజు నువ్వు వెళ్ళి గర్భం తెచ్చుకుందాము, పిల్లల్ని కందాము అని అనుకుని మోయాబీల్ని అమోలీల్నికి వాళ్ళే ఆరంభమయ్యారనమాట. నిజానికి ఒక విషయాన్ని నేను చెప్తాను చూడండి. పిల్లలే సర్వస్వం కాదు. నెంబర్ 1, ఒకవేళ పిల్లలే కావాలని నువ్వు అనుకుంటే పాపం చేయడానికి వీల్లేదు. దేవుడు నియమించిన పద్ధతి ఒకటి ఉంది, దేవుడు నియమించిన మార్గం ఒకటి ఉంది, దేవుడు డిజైన్ చేసిన విధానం ఒకటి ఉంది. ఆ విధంగానే దేవుడు పిల్లల్ని మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాని తండ్రికే కూతుళ్ళు మత్తు పానీయం ఇచ్చి అతనితో పోయి పిల్లల్ని కనుక్కోవడం ఏంటి? దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు మనం చాలా వాక్యాలు వింటున్నామండి, మనం చాలా వాక్యాలు వింటున్నాము, కానీ మనం బేసిక్స్ ని మర్చిపోతున్నాం. ఇంకా ఇది లేదు అది లేదు అని చెప్పి ఏడుస్తూనే ఉంటున్నాం. ఎందుకు ఏడుస్తున్నాం మనం? దేనికోసం? నేను ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? ఎస్, నమ్ముతున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని మీరు నమ్మితే దేవుడు మీకు కీడు చేస్తాడా? నెక్స్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా కీడు చేస్తాడా? పిల్లల్ని ఇవ్వలేదనుకో, అది కీడా? ఒకవేళ అది కీడుగా నువ్వు అనుకున్నా కానీ దేవుడి దృష్టిలో అది కీడు
కాదు, అది ఆయన చిత్తం. ఓకే, దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు. అయితే ఇప్పుడు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు కాబట్టి దేవుడు నన్ను ప్రేమించట్లేదు అని అనుకోవచ్చా? కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, దేవుడే లేడు నాకు కనబట్టలేదు అని అన్నాడంటే అది ఆయన వెర్రితనం. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించే దేవుడు మనకి ఎప్పుడు కీడు చేయడు. అయితే కీడు చేయడు, పరిస్థితులన్నీ ఈ విధంగా అయిపోయినాయి అని చెప్పి మనం ఏడవటం ఎందుకు? ప్రేమిస్తున్నాడని తెలిసి, కీడు చేయడని తెలిసి మనం ఎందుకు ఏడుస్తున్నాం? ఇది లేదు అది లేదు అని చెప్పి ఏడవటంలో అర్థం ఏంటి అంటే, దేవుడి కంటే కూడా అదే ఎక్కువ అని కదా అర్థం. దేవుడి కంటే కూడా నాకు అదే ఎక్కువ అని అర్థం. ఇప్పుడు నేను చర్చకు వస్తున్నాను, నాకు ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం ఇవ్వు ప్రభు అని చెప్పేసి ఉద్యోగం ఇవ్వట్లేదు అని చెప్పి నేను ఏడుస్తానే ఉన్నాను అనుకో, అంటే దేవుడు ఎక్కువ నాకు ఉద్యోగం ఎక్కువ? ఇక్కడ ఇంకొక ఫైనల్ క్వశ్చన్ నేను అడిగి నేను ముగిస్తాను. మన జీవితంలో అత్యంత ఎక్కువగా కోరదగినది, గొప్పది, మహిమ గలది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? దేవుడు. నువ్వు అత్యంత గొప్పది, అత్యంత మహిమ గలది, నేను ఎక్కువగా కోరుకునేది దేవుడు అని నువ్వు అంటే, ఇంకా మిగతా దానికోసం ఏడవాల్సిన అవసరం లేదు కదా. గుండెలు బాదుకుని తల బద్దలు కొట్టుకుని కింద బోర్లు పడి డొల్లాల్సిన అవసరం లేదు కదా. అరే దేనికి ఏడుస్తున్నాము? పౌలు ఏమంటాడంటే, ఈ లోకంలో ఉన్నదంతా యేసు కోసం నేను పెంటగా ఎంచుకున్నాను అన్నట్టు. నన్ను వెంబడించాలని ఎవడైనా అనుకుంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయొద్దని అన్నాడు ఆయన. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? లోకమంతా సంపాదించుకొని, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి మీరు, లోకమంతా సంపాదించుకొని, మంచి ఉద్యోగం ఉంది, మంచి సంపద ఉంది, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి కుటుంబం ఉంది, మంచి పిల్లలు ఉన్నారు, అన్ని ఉన్నాయి, కానీ దేవుడు ఒకడే లేడు. అయినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే వాడికి ఎలాంటి ప్రయోజనం లేదని అంటున్నాడు. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే, దేవుడు ఒక్కడుంటే చాలు, నీకేదున్నా లేకపోయినా అది ఆశీర్వాదమే. అదే అత్యంత విలువైనది, అదే అత్యంత మహిమగలది, అదే అత్యంత నిత్యత్వం ఉండేది. దేవుడు ఉండగా ఇంక మనం దేని గురించి చింతించడం వేస్ట్. ఇక్కడ రూతు పిల్లల్ని కావాలి, పిల్లల కోసం నేను ఎంతకైనా తెగిస్తాను అని అనుకుని రాలేదు. దేవుని చిత్తానికి లోబడి, తన అత్తగారి మాటకు లోబడి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి రిస్క్ తీసుకుని మరి వచ్చింది. అక్కడ ఆమెతో మాట్లాడిన వ్యక్తి కూడా గొప్ప దైవజనుడు కాబట్టి, అంటే మంచి భక్తిపరుడు కాబట్టి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన నియంత్రించుకుని సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఆమెను గౌరవించి, ఆమెను ప్రేమించి, ఆమె క్షేమాన్ని కోరి, నువ్వు చెప్పిందంతా చేస్తానమ్మా, కానీ ఇప్పుడు కాదు, నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు పొద్దునొచ్చి నేను మాట్లాడతాను. దట్ ఈస్ క్రిస్టియానిటీ. దేవుడు మనల్ని ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన వ్యక్తిగత జీవితంలో రహస్యంగానైనా బహిరంగానైనా పవిత్రతను కాపాడుకోవటమే ఒక క్రైస్తవుడి యొక్క ఒక గొప్ప లక్ష్యంగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, ఎవరు చూస్తే చూడకపోతే నాకు అనవసరం, దేవుడు చూస్తున్నాడు. అది క్రైస్తవ జీవితం. పెళ్లి అయిన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. హద్దులు దాటి ఎప్పుడు మనం అవకాశాన్ని చూసి ప్రవర్తించకూడదు. మన ప్రవర్తన, ఆయన ఏమనంటే నీ సత్ప్రవర్తన మరీ ఎక్కువయింది. ఎలా ఎక్కువ అవుతుంది? ఒక చెట్టుని చూసి ఇది మంచిదా చెడ్డదా అని ఎలా చెప్తాం అనంటే దాని ఫలాన్ని చూసి చెప్తాం. అలాగే ఆ సన్నివేశంలో, ఆ సందర్భంలో మనం ఏ స్టాండ్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి దేవుడు మనల్ని గణపరుస్తాడు. నలుగురిలో తీసుకున్న స్టాండ్ కంటే ఒంటరిగా రహస్యంగా నువ్వు తీసుకున్న స్టాండ్ ని దేవుడు ఎక్కువగా బ్లెస్ చేస్తాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా పరిశుద్ధత కొరకు మంచి నిబద్ధత కలిగి జీవించడం అవసరం. దేవుడి వాక్యాన్ని దీవించి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నిజంగా ప్రభా, మా వ్యక్తిగత జీవితాల్లో ఎవరు చూస్తున్నప్పటికీ చూడకపోయినప్పటికీ నిరంతరం నీ దృష్టి మా మీద ఉంది. నీ దృష్టికి మేము నీతిమంతులముగా తీర్చబడి రక్షించబడ్డాం, పాపాన్ని విడిచిపెట్టాం. కానీ కొన్ని సమయాలలో మేము పడిపోవటానికి మమ్మల్ని మేము ప్రభువా ఎవరు చూడట్లేదని చెప్పి కాంప్రమైజ్ అయిపోతున్నాం మేము. దయచేసి మమ్మల్ని క్షమించు.
నీ కొరకు నిలబడేటువంటి శక్తిని, కృపను మాకు అనుగ్రహించు. నిజంగా బోయాజు రూతులు ఎవ్వరు లేని మధ్యరాత్రి వేళ వారి పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నారో మేం కూడా నీ ఎదుట మా పరిశుద్ధతను కాపాడుకొనొచ్చు. నీ రాకడ పర్యంతం వరకు నమ్మకంగా జీవించడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. చెప్పబడిన వాక్య నిమిత్తం ఎవరైనా ఒకళ్ళు ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి. సండే స్కూల్ సారీ యవనస్తులు మీటింగ్. ప్రేమ గల తండ్రి, ఈ దినము నువ్వు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మా రహస్య జీవితము మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మేము పరీక్షించుకోవాలని చెప్పి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన మరొక వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ప్రపంచంలో ఎవ్వరూ చూడకపోయినప్పటికీ ప్రభా నువ్వు ఎల్లప్పుడూ మమ్మల్ని చూచే దేవుడు అయినందుకు నీకు వందనాలు తండ్రి. మా రహస్య జీవితంలో ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెట్టే జీవితము మాకు దయచేయి తండ్రి. బోయాజులాగా మేము ఎల్లప్పుడూ నీకు నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయి తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, లోకంలో ప్రభా ఆస్తులున్నా పిల్లలున్నా ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ప్రభా నువ్వు ఉంటే మాకు చాలు అని నువ్వు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ అందు ఆనందించడం మాకు నేర్పు తండ్రి. నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ఈ వాక్యము మాలో ఫలించేటట్టు చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు చేస్తున్నాం, బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుని ఆరాధించుకునే ముందు ఒక్కసారి మనమంతా చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా మన జీవితంలో పాపపు ఆలోచనలు, తలంపులు, అవకాశాలు అన్నీ కూడా ఇక్కడితో పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయనతో సమాధాన పడడం దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇంకా పాపంలో కొనసాగేటువంటి వ్యక్తులంగా ఉంటే దేవుడు దాన్ని అంగీకరించడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏ ఏ విషయాల్లో మనం పడిపోతా ఉన్నామో, ఏ ఏ విషయాల్లో మనం రాజీ పడుతున్నామో మనం పరీక్షించుకుందాం. దేవుడు గొప్పవాడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన మన పాపాలన్నిటిని క్షమించి మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు. బోయాజు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా పాత నిబంధనలో మనం చూస్తాం. ఆయన ఒక నీడలాగా మనకున్నాడు. ఆయన విడిపించేటువంటి వ్యక్తి, సమీప బంధువుడు ఆయన. అలాగే మన పాపముల నుండి, మన శాపముల నుండి విడిపించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మన నిమిత్తమై మన అందరి పాపములను ఆయన భరించి శిలువ మీద మన కొరకు తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి దేవునితో మనల్ని సమాధానపరిచాడు. కాబట్టి ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని మన నోటితో ఒప్పుకొని హృదయంతో అంగీకరించి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే మనం రక్షించబడతాం. మనం ఆయన బిడ్డలుగా అంగీకరించబడతాం. నీతిమంతులంగా తీర్పు తీర్చబడతాం. ఆయన పునరుద్ధానుడి సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి లెగవటాన్ని బట్టి మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయని రుజువు చేయబడుతున్నాయి. కాబట్టి మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ఒక్కసారి మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో పరిశీలించుకుందాం. ఆయన ఎంతో
నమ్మదగిన దేవుడిగా మనకున్నాడు. ఆయన వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలకు మనం ఎంతగానో విధేయత చూపించాలి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆయన ఇచ్చినటువంటి లేఖనాలను బట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆయన ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి, సువార్తను బట్టి, పరిశుద్ధాత్ముని బట్టి మనం ఆయన స్తుతిద్దాం. ఆయన మన అవసరతలన్నిటిని తీరుస్తున్నాడు. తినటానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రాలు, ఉండటానికి నివాసాలు అన్నిటినీ ఆయన అనుగ్రహిస్తున్నాడు. మన ప్రయాణాలన్నిటిలో క్షేమాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ప్రతి దినము ఆయన మనకి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన మన పట్ల ఎంతగానో కృప కలిగి, ప్రేమ కలిగి, వాత్సల్యం కలిగి, కరుణ కలిగి, దయ కలిగి మన పట్ల ఎంతగానో నమ్మదగిన దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మన హృదయాంతరంగంలో నుండి ఆయన స్తుతించేటువంటి ఈ సమయాన్ని అందరం సద్వినియోగం చేసుకుందాం. మనసారా ఆయన స్తుతిద్దాం, మనసారా ఆయన కొనియాడుదాం, మనసారా ఆయన్ని పూజిద్దాం. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు, ఆయనే మన తండ్రి, మన స్నేహితుడు, మన సమీప బంధువుడు. కాబట్టి ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఒక్కొక్కరుగా ప్రభువుని స్తుతిద్దాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడిను, నీ కృపయే దాచి కాపాడిను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోజితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవనైనా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా నైనా నీ ప్రేమ అయా ప్రతి క్షణము, ప్రతి నిమిషము ప్రభనైనా అయా నన్ను దాచి కాపాడుతున్న ప్రభు నీ వందనాలు. ప్రభానైనా నా ప్రతి పరిస్థితుల్లోనూ అయా నేను దేవనైనా దారి తప్పినప్పుడు కూడా దేవనైనా నన్ను అయా ప్రేమతో నన్ను గద్దించి దేవనైనా సరిచేసి దేవని ప్రేమలో అయా నీ కావుగిట్లో దేవనైనా దాచి కాపాడుతున్నందుకు దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా నైనా నీవు నాకు తండ్రిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయానైనా తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలిస్తున్న ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా దేవనైనా ఇదిగో ప్రభనైనా మా మధ్యన దేవనైనా మంచి దేవనైనా రూతును బోయేజును దేవరించిన ప్రభనైనా వాళ్ళ ప్రవర్తనను, వాళ్ళ భక్తిని దేవనైనా మాకు దేవనైనా చూపించ ఒక మాదిరిని మాకు ఉంచిపెట్టిన ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. అయా మేము అలాగా జీవించటానికి దేవా అలాగని చిత్తానికి లోబడటానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఓ దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా దినములన్నీ దేవనైనా అయా నీకు ఇంపైన సువాసనముగా ఉండేటట్లుగా దేవనైనా అయా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించినైనా అయానైనా ఇంతవరకు మాతో ఉన్నవాడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయానైనా ఇదిగో ప్రోనైనా అయానైనా మా ప్రయాణాల్లో కానీ మా పని పాటలో మాకు తోడుగున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయా మా కుటుంబాల పట్ల దేవుని చూపిన ప్రేమ దయ కనికరను బట్టి వందనాలు, స్తోత్రం. మమ్మల్ని క్షేమంగా అయా మమ్మల్ని దేవునైనా రాకపోకలు ఉంటూ దేవుని నడిపిస్తూ దేవుని క్షేమం ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవ అవసరతలు తీరుస్తున్నావు ప్రభు. మాకు ప్రతి దినము గాలిని నీరుని సమృద్ధిగా ఇస్తున్నావు ప్రభు నీకు వందనాలు. మంచి ఆరోగ్యం ఇస్తున్నావు ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి దేవా నీకే వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నేను అయా ఇంతవరకు అయా మాతో మాట్లాడిన గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న స్థితి ఆరాధన యేసు పరిశుద్ధ నామమును సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
స్తోత్రములు తండ్రి. ప్రభువా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు తండ్రి. ఆలోచనకర్త నీకు స్తుతులు తండ్రి. నిత్యుడు ఒక తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. సమాధానకర్తమైన నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా దేవా సర్వశక్తిమంతుడా నీకు స్తుతులు. ప్రభువా ఉన్నవాడా మీకు స్తోత్రాలు. అనువాడా మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానతో కీర్తింపబడుచున్న దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. మీరు మా పక్షమును ఉన్నవాడా నీకు వందనాలు ప్రభువా. మీరు మాతో ఉన్నవాడా మీకు స్తోత్రాలు. మీరు మాలో ఉన్నవాడా మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. అబ్బా తండ్రి అని కేకేయడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఇగో నా తండ్రి ప్రభువా ఈ సమయాన్ని ఇచ్చిన విధానంకై స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఆలోచనకర్తమైన నా తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. శూన్యములో సమస్తమును కలుగు చేసిన వాడా మీకు స్తోత్రములు నా తండ్రి. నిరాకారములో ఆకారమును కలుగు చేసిన వాడా నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. ఇగో నీ యొక్క సంఘములో నన్ను చేర్చిన విధానంకై స్తోత్రాలు నా తండ్రి ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా ఏ యోగ్యత నాలో లేదు నా తండ్రి పరిశుద్ధాత్ముడా. అయ్యా నా తండ్రి ప్రభా నీ యొక్క పరిశుద్ధుల సమూహ సంఘములో ప్రభా నన్ను సమకూర్చినందుకు దేవా నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. నేను ఇంకనూ సజీవుడిగా ఉన్నానంటే అది కేవలం నీ కృపే నాయన, మరి ఇంకేది కాదు నా తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా మీరు నాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. దేవా బ్రదర్స్ ని బట్టి దేవా నీకు వందనాలు చెల్లించుకున్నాను. సిస్టర్స్ ని బట్టి దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా జాక్పుని బ్రదర్ బట్టి ప్రభా, యానిపుని సిస్టర్ని బట్టి దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. విన్సెంట్ బెదర్ని బట్టి ప్రభా, విక్టరీ బెదర్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా మా పక్షంలో ప్రభా ఇగో నా తండ్రి ఎంతోగానో ప్రభా ఇగో నా తండ్రి మీరు గోజాడుతున్న విధానంకే స్తోత్రాలు దేవా. తండ్రి కృపాశమందు ఆసీనుడై ఉండి ప్రభా మా కోసం నిరంతరం విజ్ఞాపన చేయించున్న నా దేవా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇగో నా తండ్రి మా యొక్క బ్రదర్స్ ని బట్టి దేవా నీకు స్తోత్రాలు నా తండ్రి. ఇగో నా తండ్రి ప్రభా నీ యొక్క ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా మీరు నాకు ఇచ్చిన భార్యను బట్టి దేవా స్తోత్రాలు. మీరు నాకు ఇచ్చిన బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. మీరు నాకు ఇచ్చిన వృత్తిని బట్టి దేవా నీకు స్తోత్రాలు నా తండ్రి. దేవా ఇగో నా తండ్రి ప్రభా ఈ రోజు నేను సజీవుడిగా ఉంటున్నామంటే నా తండ్రి దేవా నా జ్ఞానము కాదు, నా ఆలోచన కాదు, నా బలము కాదు, నా ధనము కాదు ప్రభా. అది కేవలం నీ కృపే నాయన ప్రభా. నీ కృప లేనిదే మేము ఎందుకు పనికిరాని వారం నా తండ్రి ప్రభా. ఒక అరక్షణం నీ కృప నా యొద్ద నుండి తొలగిస్తే ప్రభా నేను ఒక మట్టి ముద్ద వంటి వాడిని ప్రభా, బూడిది వంటి వాడిని నా తండ్రి ప్రభా. ఇగో నీ కృప దేవా ఎంతో నా పైన చూపిస్తున్న విధానంకే దేవా స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. నా తలాంపులు బట్టి నా ఆలోచనలు బట్టి అయితే ప్రభా, నా ప్రవర్తన బట్టి అయితే నా తండ్రి నేను కేవలం నరకానికి మాత్రమే పాత్రుని, మరి దేనికి యోగ్యుని కాదు నాయన ప్రభా. ఒకరిని అగ్నిలోండి లాగినట్లు ప్రభా ఇగో లోకంలోని నన్ను ప్రత్యేకపరిచే విధానంగా స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. నీ యొక్క సహవాసము నీ యొక్క బిడలతో ప్రభా మీరు ఇచ్చిన సహవాసానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా ఇగో నా తండ్రి ప్రభా శ్రేష్టమైన వాక్యాన్ని మీరు మాకు ఇస్తున్నారు నా తండ్రి ప్రభా. మీ యొక్క ఆలోచనలు దేవా మీరు మాకు బయలుపరుస్తున్న విధానంగా స్తోత్రాలు నా తండ్రి ప్రభా. సర్వశక్తిమంతుడా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి దేవా నీకు వందనాలు ప్రభా. దేవా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటని ప్రభా మా యొక్క జీవితంలో దేవా నెరవేర్చుకున్నట్టుకు ప్రభా అమలు చేసుకోవడానికి ప్రభా నీ కృపను మాకు దయచేయండి. నా వల్ల అయితే కాదు, అది అసాధ్యమైనది నా తండ్రి ప్రభా. నీ కృపను నాకు దయచేయండి ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా నేను నీ వైపు తిరిగితే నా తండ్రి ప్రభా దేవా ఇగో నా తండ్రి ప్రభా నీ వైపు పూర్తిగా తిరిగితే ప్రభా మీరు నన్ను నడిపిస్తారని దేవా బ్రదర్స్ ద్వారా మేము ఆలకించాం ప్రభా. దేవా ఏదో కొంచెం కాదు నా తండ్రి, కేవలం ఆదివారం పూట మాత్రం కాదు నా తండ్రి, తిరిగి ఆ సోమవారం నుండి శనివారం వరకు ప్రభా నీలో దేవా నేను నీతో సహవాసం కలిగి ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ చిన్న స్తుతి నీ యొక్క పాసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో
వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారం, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారం. స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని వివరించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీవే నా ఆరాధన. Thank you, Father. Heavenly Father, thank you, Lord, for giving us this time, Lord, to gather in your name, Lord, once again.
between you, sons and daughters, Lord. Father, thank you for the churches you have planted, Lord, all around, Lord, to encourage one another and to listen your word, Lord. Thank you, Father, for shed your blood that we are sinners, Lord, and you forgiven us, Lord. Thank you, Lord, every time we turn to you and come out of our sinful nature, Lord, Father. Thank you for forgiving us. Thank you, Father. We praise you, Father. You deserve more than what we praise for you, Lord, Father. And thank you how you help us, Lord, in our family, personal life, family life, in our work life, Lord, how you help us to raise godly home and to raise as a disciple of Christ, Lord, Father, help us, Lord. Thank you, Lord. Father, we pray, we ask you, Lord, bless the church, Lord, bless the remaining time. We praise you, Lord, for all the things we have received from you, Lord. Praise you for your steadfast love, Lord. Yes, Father, we ask in the name of Jesus. Amen. ఎంత అద్భుతము ప్రభువాని ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి. వందనమర్పింతు నీ పాదములకే, వందనమర్పింతు నీ పాదములకే, ముందుగా నీ వాడనైతి, ముందుగా నీదాననైతి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై, ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభా. నాయనా, నీవు నిజంగా నాయలా ఎంత అద్భుతమైన ప్రేమను చూపించుతూ ప్రభా, మరి ప్రేమించి ప్రభా రక్షించుకున్న విధానం అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభా. అర్హత యోగ్యత ఏదీ లేదు కానీ ప్రభా, కేవలం నీ ఉచితమైన కృపలో నన్ను ప్రేమించి ప్రభా రక్షించుకున్న విధానం అంతటిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. అంత మాత్రమే కాదు కానీ ప్రభా నాయన, మరి ఇచ్చిన సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి నాయన. మరి కుటుంబ జీవితాన్ని మరి ప్రభా బలపరుచుకోవడానికి, కట్టుకోవడానికి ప్రభా నాయన, మా ఎల్డర్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుతూ బలపరుస్తూ వస్తున్నారు. నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఇంత మంచి సహవాసాన్ని ఇచ్చి నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను తండ్రి నాయన. మరి ప్రభా విడిచిపెట్టక ప్రభా ప్రేమిస్తూ నిత్యము ప్రభా నడిపిస్తున్నాను. నీ ప్రేమంతటిని బట్టి ప్రభా మరొకసారి నేను స్తుతిస్తూ గణపరుస్తూ నా కొద్ది స్తుతి ఆరాధన తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సమర్పించి చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. గొప్ప దేవ, అయా మీ మహిమను ఆకాశ మహాకాశాలు పట్టచాలో కానీ దీనులతో కూడా నివాసం చేసే దేవ, మీకు వందనాలు. అయ్యా, గతకాలం అంతా మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, యువతకాల సమయంలో మీరు మాట్లాడిన విషయాలను బట్టి స్తోత్రాలు. నాయన బోయాజు ప్రభా మరి తన వ్యక్తిగత జీవితంలో రహస్య నాయన సమయంలో మిమ్మల్ని గనపరిచాడు. తన పవిత్రతను ప్రభా మీ కొరకు కాపాడుకున్నాడు. దేవా, కనికర సంపన్నుడా, మీకు వందనాలు. నాయన మరి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్పారు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని సంతోషపెట్టలేరని ఉంది ప్రభా. దేవా, మేము కూడా నాయన బోయాజ్ వలె నాయన పరిశుద్ధత కలిగి మిమ్మల్ని గనపరచడానికి సహాయం చేయండి. మేము మిమ్మల్ని చూడాలంటే ప్రభా మాకు పరిశుద్ధత ఉండాల్సిందే నాయన. అయా ఇదిగో తండ్రి, మిమ్మల్ని సంతోషపెట్టాల్సిందంటే ప్రభా మాకు పరిశుద్ధత ఉండాలి. దేవా, మీకు వందనాలు. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయటానికి అల్పులు దౌర్భాగ్యులు నాయన అయినటువంటి మమ్మల్ని నీ కుమారుని అత్యంత పరిశుద్ధ రక్తాన్ని చిందింపజేసినందుకు మీకు వందనాలు.
దేవా మీకే స్తోత్రాలు ప్రభా. ఎంత పరిశుద్ధుడు ప్రభా. దుష్టత్వము చూడలేనంత నిర్మలమైన కన్నులు కలవాడవు నీకు వందనాలు అయ్యా. మీ మహిమను దేవదూతలు సహితము చూడలేవు ప్రభా. అట్లాంటిది ప్రభా, దౌర్భాగ్యులుగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించారు, సొంత పుత్రులుగా పుత్రికలుగా చేశారు. నాయనా ఇదిగో నాయనా, మేము పాపులమని ఎరిగి మాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. దుష్టులమని ఎరిగి నాయన మాకు మంచి నాయనా మా మనసాక్షి మంచి జీవితం కలిగి ఉండటానికి మాకు మీరు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు దేవా. నాయనా మీ ఆత్మచేత నింపబడి ఇంకను దినదినము పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చబడి మిమ్మల్ని సంతోషపెట్టడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాం దేవా. మీకు వందనాలు. సమస్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ కాపుదలను బట్టి, మీ వాక్యాన్ని బట్టి, మీ సంఘాన్ని బట్టి, మీ రక్షణను బట్టి అయా ఎంత మంచి దేవుడు ప్రభా. మా దేవుడుగా ఉన్నారు. మీకు వందనాలు. మిమ్మల్ని బట్టి అతిశయించేవారుగా అయా మీ కొరకు నాయనా మా రహస్య నాయనా మరి టైంలో ప్రభా పరిశుద్ధులుగా ఉండి కేవలం మిమ్మల్ని కనపరచడానికి మాకు సహాయం చేస్తారని నమ్మచ్చు. ఈ చిన్న స్తుతి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ అంతట్లో ఒక్క చోట మాత్రం యేసు ప్రభుని శ్రీమంతుడు అని వర్ణించడం జరిగింది. నిజానికి శ్రీమంతుడు అనే మాటకి ఆయన మాత్రమే అర్హుడు. దాని గురించి ఒక మంచి పాట కూడా ఉంది. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. సీయోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. సీయోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. అవును ప్రభా, నీవు నిజంగా శ్రీమంతుడవు, నీవు మహిమాన్వితుడవు ప్రభు. తండ్రి, నీ మహిమను మరి దేనితోనూ పోల్చలేనంత గొప్ప దేవుడు ప్రభువా. తండ్రి, ఎవ్వరూ సమీపించలేనంత పరిశుద్ధత కలిగి ఉన్నవాడు, మహోన్నతుడు ప్రభువా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన వాడు ప్రభు. నిన్ను కొనియాడుచున్నామనైనా తండ్రి. ఏ పాటి వారం ప్రభువా తండ్రి, నశించిపోతున్న మమ్ములను వెదకి రక్షించుటకు సింహాసనాన్ని విడిచి సిలువకు దిగి వచ్చిన మహనీయుడవు ప్రభు. ఏమిచ్చి మా రుణం తీర్చుకోగలం ప్రభు. నిజంగా ప్రభు, మా పాత రోత బ్రతుకులను మార్చిన పరిశుద్ధమైన దేవుడవు ప్రభు నీవు. తండ్రి, నీతిమంతుడవు ప్రభు. తండ్రి, గొప్ప దేవుడవు నాయన, నీకు వందనాలు. తండ్రి, మా కొరకు ప్రభు త్యాగపూరితంగా నువ్వు అర్పించినటువంటి ప్రాణాన్ని బట్టి నీకెంతగానో రుణస్థులం ప్రభు. నిజంగా ప్రభు, మేము ఎల్లప్పుడూ ప్రభు నీతో ఉండుటకు మాకు మార్గాన్ని చూపిన దేవుడు ప్రభు.
తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించి అనుదినము అనుక్షణము ప్రభా తండ్రి మమ్మల్ని మార్గంలో నడిపించడానికి, నీతో సహవాసం చేయటానికి తండ్రి మమ్మల్ని బలపరచడానికి మీరు ఆయన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిజంగా ప్రభువా మా సంఘాన్ని మీరు దీవిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మా సంఘాన్ని మీరు కడుతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మా కుటుంబాలను మీరు కడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. తండ్రి మేము ఒక్కొక్కరంగా ప్రభువా చేసినటువంటి స్తుతి ఆరాధనను మీరు అంగీకరించారని మేము నమ్మొచ్చున్నాం తండ్రి. ఇంకను ప్రభువా నీ ప్రేమలో వేరుపారటానికి తండ్రి, పరిశుద్ధతలో ప్రభువా ఎదగటానికి, ఐక్యతలో ప్రభువా తండ్రి కొనసాగటానికి సహాయం చేయండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ బిడ్డలు చేసినటువంటి స్తుతి ఆరాధన మీరు అంగీకరించిన వందనాలు చెల్లిస్తూ తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధనను క్రీస్తు యేసు నామములో సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయడలో, చెదిరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృపణాయడలో, చెదిరిన మనసే నూతనమాయన తిరిగే నీ ప్రేమ దాచి కాపాడు, నీ ప్రేమ హలో 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 ఓకే బ్రదర్, సరిపోదు. వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండుదువు. 14వ వచనం కూడా, నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నేను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలోకి ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. ప్రభా, మరి నీ వాక్యం చెప్పబోచుండగా నీ అభిషేకంతో నన్ను నింపు తండ్రి. విన్న వాక్యము మా అందరిలోనూ ఫలించేటట్టు చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచు క్రీస్తు యేసు పుణ్యనామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండుదువు. మరి దేవుడు మనల్ని ఎప్పుడు నిత్యము నడిపించాలని మనందరం కోరుకుంటాం. చాలా సందర్భాల్లో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా అని చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని దేవుడు నిత్యము నడిపిస్తాడు. దేవుని చిత్తం ఏంటో అతనికి తెలుసు. అదేవిధంగా అతడు ఏ విధంగా ఉన్నాడంటే
నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. అంటే అతడు నీ తోట, నీరు ఉన్న తోట, లేకపోతే ఉబుకుచుండు నీటి ఊట, అది ఎప్పుడు కూడా ఇతరులకు దీవెనకరంగా ఉంటది. ఆ వ్యక్తి ఇతరులకు దీవెనకరంగా ఉంటాడు. అదేవిధంగా ఇంకా 14వ వచనంలో చూస్తే నీవు యెహోవా యందు ఆనందించెదవు. చాలా సందర్భాల్లో మనకి మన హృదయంలో విశ్రాంతి ఉందో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంటే అప్పుడప్పుడు శ్రమలు వచ్చినప్పుడు కొంత దుఃఖపడటము సామాన్యమే, కానీ ఎప్పుడు మనము దుఃఖంలో ఉంటున్నామంటే, ఎప్పుడు మన హృదయంలో విశ్రాంతి లేదంటే ఖచ్చితంగా మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలి, మనల్ని మనం తీర్చుకోవాలి. మన హృదయంలో పాపం ఉంటే, హృదయంలో పాపంలో మనం కొనసాగినప్పుడు మాత్రమే మన జీవితంలో విశ్రాంతి ఉండదు. భక్తిహీనులకు విశ్రాంతి ఉండదని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనము మన హృదయాన్ని తీవ్రంగా మనం జడ్జ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మరి మన జీవితాలు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండాలంటే ఏ విధంగా మనము ప్రవర్తించాలి అన్న దాని గురించి కొన్ని విషయాలు యెషయా గ్రంథం 58వ అధ్యాయం ద్వారానే మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా 58 వచనంలో చివరి భాగాలు చూస్తే, చివరి భాగం, మీ ఉపవాస దినమందు మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకుందురు. మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిజంగా అటువంటి జీవితం దేవుడు మనల్ని నిత్యము నడిపించాలి అని చెప్పి మనం కోరుకుంటే గనక మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే, ధనము విషయంలో మనం న్యాయంగా నడుచుకోవాలి, డబ్బు విషయంలో న్యాయంగా నడుచుకోవాలి. ఒకవేళ మనం మారు మనసు పొందక ముందు, రక్షణ పొందక ముందు ధనం విషయంలో ఏదైనా పొరపాట్లు చేస్తే మనం సరిదిద్దుకోవాలని కూడా దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, లోకాసువార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు. లోకాసువార్త 19వ అధ్యాయం 8. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 గింతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మరి ఇక్కడ జక్కయ్య మారు మనసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందక ముందు అతడు చేసిన తప్పులు సరిదిద్దుకున్నట్టు మనం చూస్తాం, సరిదిద్దుకున్నప్పుడు మనం చూస్తాం. అయితే దేవుడు యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని దేవుడు ఎప్పుడు చెప్పాడు? జక్కయ్య అప్పులన్నీ తీర్చేసిన తర్వాత ముందు చెప్పాడా? ముందే చెప్పాడు. సో జక్కయ్యకి ఆ అప్పులు తీర్చాలంటే సమయం పట్టొచ్చు, నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, లేకపోతే 100 సంవత్సరాలు పట్టొచ్చు, 300 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కానీ దేవుడు చూసింది ఏంటంటే, జక్కయ్యలో ఉన్న తీర్చాలి అన్న కోరికను మాత్రమే చూశాడు. చూసిన తర్వాత వెంటనే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఒకసారి జాక్ బ్రదర్ దగ్గరికి ఒక వ్యక్తి లెటర్ రాశాడంట, నాకు 30,000 40,000 అప్పు ఉంది, నేను తీర్చే పరిస్థితిలో లేను, మరి నేను నరకానికి వెళ్ళాల్సిందేనా అని జాక్ బ్రదర్కి లెటర్ రాసినప్పుడు, జాక్ బ్రదర్ నువ్వు ఎంత ఇవ్వగలవు అని అడిగినప్పుడు, నేను నెలకి 10 రూపాయలు మాత్రమే ఇవ్వగలను. నువ్వు 10 రూపాయలు మాత్రమే ఇవ్వు, దేవుడు ఇచ్చినట్టే చూస్తాడు, దేవుడు ఇచ్చే మనసును చూస్తాడు. సో 10 రూపాయలు ఇస్తూ అప్పు తీర్చాలంటే 30,000 పై అంటే సుమారు 300 సంవత్సరాల పైనే పడుతుంది. సో దేవుడు మనకి ఇచ్చే మనసును చూస్తాడు. కనుక మొట్టమొదట దేవుడు మనల్ని నిత్యము మనల్ని నడిపించాలంటే మొట్టమొదటి కండిషన్ ఏంటంటే, ధనము విషయంలో డబ్బు విషయంలో మనము న్యాయంగా నడుచుకోవాలి. ఒకవేళ ఇతరుల దగ్గర ఏమైనా డబ్బు తీసుకుంటే గనక మనం తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే గనక ఖచ్చితంగా ఇచ్చే మనసన్నా మన హృదయంలో ఉండాలి. అది మొట్టమొదటి కండిషన్. రెండో కండిషన్ చూస్తే గనక 4వ వచనంలో, మీరు కలహపడుచు, వివాదం చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము ఉందురు. రెండవదిగా చూస్తే గంటే ఖచ్చితంగా ఇది ఇశ్రాయేల్ సమాజానికి చెప్పబడిన మాట, లేకపోతే ఒక సంఘానికి చెప్పబడిన మాట కింద మనం తీసుకోవాలి. ఇదేదో అన్యులతో మనం గొడవ పడటం కాదు, కానీ విత్ ఇన్ సంఘంలోనే గొడవలు ఉంటే గనక మరి దేవుడు మీ మాట వినడు అని చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయము
16వ అధ్యాయము 18వ వచనం. 16వ అధ్యాయం 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుతును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. సో దేవుడు పేతురుకు చెప్పినప్పుడు, సంఘము గురించి చెప్పినప్పుడు, సంఘము యొక్క లక్షణం ఏంటంటే పాతాళ శక్తులతో, దెయ్యాలతో పోరాడుతుంది. జాక్ బ్రదర్ ఎప్పుడు ఒక మాట చెప్తాడు ఏంటంటే, మనము మనుషులతో పోరాడితే, మనుషులతో గుద్దులాడితే, మనుషులతో గొడవ పడితే మనము దెయ్యాలతో మనం పోరాడలేము. ఒకవేళ సంఘములో గొడవలు ఉంటే, ఒకరితో ఒకరు గొడవలు ఉంటే, మరి ఈ సంఘము పాతాళ శక్తులతో గొడవ పడాల్సింది పోయి, పాతాళ శక్తులను జయించాల్సింది పోయి, పాతాళ శక్తులే సంఘాన్ని జయించేస్తాయి. కనుక మనము ఇతరులతో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. అదేవిధంగా కుటుంబంలో కూడా, కుటుంబం అనేది చిన్న సంఘం. ఎప్పుడైతే భార్యాభర్తలు గొడవ పడతా ఉంటారో, ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారో, ఆ కుటుంబంలో పాతాళ శక్తులు వచ్చి నివసిస్తూ ఉంటాయి, దెయ్యాలు వచ్చి నివసిస్తూ ఉంటాయి. చివరికి అటువంటి కుటుంబాలు పాడైపోతాయని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం రెండవదిగా మనం తోటి సహోదరులతో కలహపడుతూ, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు మనము దేవుని సన్నిధికి ప్రార్థన చేసిన దేవుడు మన మాట వినడు. ఖచ్చితంగా సంఘంలో మనకు ఎందుకని గొడవలు వస్తాయి అని ఆలోచించినప్పుడు చాలా సందర్భాల్లో దేవుడు మన సంఘంలో మన హోదా ఏంటో మనం చూసుకోవాలి. మొట్టమొదట మన సంఘంలో మన హోదా ఏంటంటే, దేవుడి వాక్యానుసారంగా మనం సేవకులము. మనం ఇక్కడ ఇతరులకు పరిచర్య చేయడానికి ఉన్నాం కనుక ఖచ్చితంగా మనము ఇతరుల విషయంలో మనం దేవుని స్తుతించాలి. ప్రతి సహోదరుడి విషయంలో దేవుడిని మనం స్తుతించాలి. దేవుడిచ్చిన సహోదరుడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని ఇతరులకి సర్వ్ చేయడానికి, ఇతరులు సేవ చేయడానికి మనల్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము ఘనతను కోరుకుంటామో మనకి వివాదాలు వస్తాయి. లేకపోతే మనం తోటి సహోదరుని మనం క్షమించము, అతడు తప్పు చేశాడని మనకు అనిపిస్తే ఆ సహోదరుని మనం క్షమించము, అప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. కనుక ఎప్పుడైతే మనం ఒక సేవకుని ఆత్మను మనం కలిగి ఉంటామో మనం గొడవలు పడే అవకాశం మనకు ఉండదు. మనకు ఆదర్శం యేసు ప్రభు. చనిపోయే ముందు ఆయన శిష్యులు పాదాలు కడిగాడు. సో మనం ఎప్పుడు కూడా అది మనసులో మనం పెట్టుకోవాలి. కనుక అటువంటి ఆ స్పిరిట్, ఒక సేవకుని ఆత్మను మనం కలిగి ఉంటే గనక మన సంఘంలో వివాద పట్టాక ఏముండదు, గుద్దులాడుకోవటానికి ఏముండదు, గొడవ పట్టాక ఏముండదు. కనుక ఎప్పుడు కూడా మన సంఘంలో మన యొక్క స్థితిని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం సేవకులం. ఇక్కడ మనకు ఆదర్శం ఎవరంటే యేసు ప్రభువే. చివరి దినాన్ని ఆయన చనిపోవడానికి చివరి దినాన్ని ఆయన శిష్యులు పాదాలు కడిగాడు. సో మనం కూడా అటువంటి మనసును మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము గొడవ పడే అవకాశం ఉండదు. అది రెండవ కండిషన్. మూడవదిగా మనం చూస్తే కనుక 6వ వచనంలో 58 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టియు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. దేవుడు చెప్పే మాట ఏంటంటే, మరి కాడిమాని మోకులు తీయుట, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమాని మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఇది మనం ఆత్మీయంగా మనం తీసుకోవాలి. మరి చాలా సందర్భాల్లో యవ్వనస్తులు లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళే మరి సైతాను చేత బాధింపబడుతూ ఉంటారు. సైతాను చేత బాధింపబడుతున్నారంటే డైరెక్ట్ గా వాళ్ళు సైతాన్ని స్వాధీనంలోకి వెళ్ళిపోయారని చెప్పడం కాదు, కానీ కొంతమందికి సైతాను ఇహ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనం కలుగజేస్తుంది. సో వాళ్ళు దేవుని దగ్గరికి రాకుండా లోకం వైపు వెళ్ళేటట్టు చేస్తూ ఉంటాయి. దానివల్ల ఎంతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది దేవునిలోకి రాలేక మరి లోకంలోకి వెళ్తూ వాళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల గురించి ప్రార్థన చేయాలి అన్నదే దేవుడు చెప్పే మాట. సో మనము చేయాల్సిన సహాయం వారికి చేయాలి. మనము అటువంటి దురాత్మ శక్తుల చేత, అది ప్రత్యక్షంగా కాకపోవచ్చు, అది ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, వాళ్ళు మోసం చేయడం ద్వారా సైతాను వాళ్ళని మోసం చేస్తూ ఉంటాడు. మోసం ద్వారా వాళ్ళు బాధించబడతా ఉంటారు. సో అటువంటి వ్యక్తుల గురించి మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం.
30 నుంచి 32 దాకా. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళ్లి దిగుచు దొంగల చేతికి చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకుని అతను కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగునే లేవీయుడు ఒకడు వచ్చి ఆ చోటకు వచ్చి ఆ చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు అతడు పడి ఉన్న చోటకు వచ్చి అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొల్లు వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో వెళ్తున్నాడు. యెరికో నుంచి యెరూషలేంకి వెళ్ళటలేదు. యెరూషలేం అంటే దేవుని యొక్క ఆలయం, దేవుడు ఉంటాడు అక్కడ. యెరికో అంటే శాపగ్రస్తమైన ప్రదేశం. కనుక అతడు దేవుని దగ్గర నుంచి శాపగ్రస్తమైన ప్రదేశానికి, లోకం వైపు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అంటే చాలా సందర్భాల్లో సైతాను చెప్పే మాయ మాటలు లేకపోతే మోసం. యెరికోలో చాలా సంతోషం ఉంటది, యెరికో చాలా బాగుంటది, లోకం చాలా బాగుంటది అని చెప్పి సైతాను చాలా మందికి చెప్తా ఉంటాడు, మోసం చేస్తా ఉంటాడు. సో అతను మోసం చేసిన తర్వాత యెరికోకి వెళ్ళక ముందే మరి దొంగలు ఎవరంటే మళ్ళీ సైతానే దోచుకుంటాడు, అతనికి సంతోషం లేకుండా చేస్తాడు, అతనికి ఆనందం లేకుండా చేస్తాడు. ఇటువంటి సందర్భంలో చాలా మంది మన సంఘంలో ఉండొచ్చు. అటువంటి వ్యక్తుల గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే ముందు 2 కండిషన్స్ ఉన్నాయి. మొట్టమొదటి ధనం విషయంలో నమ్మకంగా, న్యాయం లేకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. రెండవది సంఘంలో మనం గుద్దులాడుచు గొడవ పడుచు ప్రార్థన చేసినటువంటి ప్రయోజనం లేదు. కానీ ఆ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తూ మనం సైతాన్తో మనం పోరాడాలన్నదే దేవుని యొక్క చిత్తం. మరి ఇక్కడ చూస్తే గనక ఒక యాజకుడు అదేవిధంగా లేవీయుడు కూడా దారిని వెళ్తున్నారు, కానీ వాళ్ళు సహాయం చేయడానికి ఇష్టపడలేదు. బహుశా ఆ యాజకులు లేవీయులు ఆ సహోదరుడి నుంచి ఘనతను కోరుకుంటున్నారేమో, ధనమును కోరుకున్నారేమో, కానీ ఆ సహోదరుడికి సహాయం చేయాలని చెప్పి మాత్రం కోరుకోలేదు. మన సంఘంలో ఉన్నప్పుడు తోటి సహోదరుడి యొక్క ఘనతను మనం కోరుకుంటే గనక ఆ సహోదరుడికి మనం ఎప్పుడు సహాయం చేయలేము. మనం ఎప్పుడు కూడా సహోదరుని మనము మన కళ్ళతో మనం చూడకూడదు, దేవుని కళ్ళతో మనం చూడాలి. దేవుని కళ్ళతో మనం చూడటం అనేది అది ఫెలోషిప్. అది మన కళ్ళతో చూస్తే అది ఫ్రెండ్షిప్ చాలా ప్రమాదకరం. సంఘాన్ని పాడు చేసేది ఏదైనా ఉందంటే ఫ్రెండ్షిప్పే. సో మనం ఎప్పుడు తోటి సహోదరుడిని మన కళ్ళతో మనం చూడకూడదు, దేవుని కళ్ళతో మాత్రమే మనం చూడాలి. ఇక్కడ వీళ్ళు చూస్తే కనుక పోతే సమరయుడు కాదు, లేవీయుడు అదేవిధంగా యాజకుడు మరి తోటి సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తెలిసినప్పటికీ వాళ్ళు సహాయం చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఒక సమరయుడు మాత్రము ప్రయాణమై మాత్రం అతని మీద జాలిపడి సహాయం చేసినట్టు మనం చూస్తాం. కనుక మనం ఖచ్చితంగా ఆ సమరయుడి స్థానంలో మనం ఉండాలి. సంఘంలో మనము ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేయాలి. రోజు చేయకపోయినా మనము వారానికి ఒకసారన్నా సరే కనీసం మనం చేయడానికి మనం ప్రయత్నించాలి. ఎస్పెషల్లీ మరి దురాత్మ శక్తుల చేత చాలా మంది ప్రత్యక్షంగా లేకపోతే ప్రత్యక్షంగా ఎవరో బాధపడకపోవచ్చు, కానీ పరోక్షంగా సైతాను చేసే మోసాలకు చాలా మంది బలైపోతా ఉంటారు. కనుక అటువంటి వ్యక్తుల గురించి మనం ప్రార్థన చేయాలని చెప్పి దేవుని వాక్యము మనకు చెప్తుంది. కనుక సంఘంలో ఇతరులకు మనం సహాయం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అదేవిధంగా 4వదిగా మనం చూస్తే కనుక 7-8 వచనాలు 58-7 నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుండుటయు. మొట్టమొదట మన రక్త సంబంధికుల పట్ల మనం న్యాయంగా ప్రవర్తించాలి. కొన్ని సందర్భాల్లో మన రక్త సంబంధికులు మనల్ని వాడుకుంటున్నారు అనిపించినప్పుడు కొంత దూరం పెట్టినా పర్వాలేదు, కానీ వాళ్ళ మనసులో మాత్రము వాళ్ళని ద్వేషించకూడదు. మనము ఖచ్చితంగా మన అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి మేలు చేయడానికి మనము ప్రయత్నించాలి. అయితే కొన్ని సందర్భాల్లో అప్పుడు కూడా మనం దేవుని కళ్ళతో మన రక్త సంబంధికులను కూడా మన దేవుని కళ్ళతోనే మనం చూడాలి. అంతే తప్ప మన సొంత కళ్ళతో మనం చూస్తే వాళ్ళని మనం ద్వేషించవచ్చు, లేకపోతే వాళ్ళకు సహాయం చేయకూడని చోట మనం సహాయం చేయొచ్చు. కనుక ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగానే మనం వాళ్ళకు సహాయం చేయాలి. కనుక మనం రక్త సంబంధికుల పట్ల మన ప్రవర్తన ఏముందో ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. వాళ్ళు మన పట్ల అన్యాయంగా ప్రవర్తించవచ్చు, వాళ్ళు మన డబ్బులు దొంగిలించవచ్చు, లేకపోతే మన పట్ల వాళ్ళు సరిగ్గా మాట్లాడి ఉండకపోవచ్చు. అయినప్పటికీ వాళ్ళు మనం క్షమిద్దాం. ఎందుకంటే అది రక్త సంబంధికి ఇది ముఖం తిప్పొద్దని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఖచ్చితంగా దాన్ని మనం అనుసరించాలి. అదేవిధంగా 5వదిగా చూస్తే కనుక 10వ వచనం 58 ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచేలా చీకటిని వెలుగులో ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును.
మరి 5వదిగా చూస్తే కనుక ఇది NASB బైబిల్లో చూస్తే కనుక మనకు దేవుడు మన పరిధిలో మన సంఘాన్ని ఇచ్చాడు, మన రక్త సంబంధికులు ఇచ్చారు. అదేవిధంగా మన ఆఫీసులో చుట్టుపక్కల కొంతమంది ప్రజలు మనం ఇచ్చి ఉంటారు. సో అటువంటి వ్యక్తులకి మనం సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. భారతదేశంలో 120 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళందరికీ సహాయం చేయడం అనేది మన వల్ల కాదు. సో వాళ్ళని సహాయం చేయమని దేవుడు చెప్పడు, కానీ మన దేవుడు మనకిచ్చిన సంఘం, లేకపోతే దేవుడు మనకిచ్చిన రక్త సంబంధికులు, లేకపోతే మన చుట్టుపక్కల కొంతమంది ప్రజలు, మన సర్కిల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఇది NASB బైబిల్లో చూస్తే కానీ చక్కగా రాయబడింది ఏంటంటే వాళ్ళకి నువ్వు అర్పించుకోవాలి. ఎవరి దగ్గర ఉంది NASB బైబిల్ అంటే చదవండి ఒకసారి. 10వ వచనం NASB బైబిల్ ఎవరి దగ్గర ఉందా? 58:10. చాలండి. గివ్ యువర్ సెల్ఫ్ టు హంగ్రీ అంటే నువ్వు ఇచ్చుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో మనం ధనం ఇవ్వాల్సి వస్తుంది, మన సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది, మన శక్తిని కూడా ఇవ్వాల్సి వస్తుంది, మన ఎనర్జీని కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది మన సంఘానికి మనము సమర్పించుకోవాలి. మన డబ్బుని, మన యొక్క శక్తిని, మన యొక్క సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. చాలా సందర్భాల్లో ధనం ఇచ్చేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము సొంత గుంపులు స్టార్ట్ చేసుకోకూడదు. కనుక అది దేవుడు మనం జాక్ బ్రదర్ చెప్పిన నియమాల ప్రకారం మనం ఇవ్వాల్సి వస్తుంది. కానీ మన శక్తిని, మన యొక్క సమయాన్ని ఇతరులకు ఇచ్చుకోవాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడని కూడా దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా మనం ఇతరులకు మనం సహాయం చేసే వ్యక్తులుగా మనము ఎంత మట్టుకు మన గురించి మనం ఆలోచించుకోకూడదు. మన ఆస్తులు, మన కార్లు, మన పిల్లలు అని కాదు, కానీ ఇతరుల గురించి మనం ఆలోచిద్దాం. ఇతరులకు మనం సమయం ఇద్దాం, ఇతరులకి మనము శక్తినిద్దాం, ఇతరులకు మనం డబ్బునిద్దాం. డబ్బునిచ్చేటప్పుడు ఖచ్చితంగా మన నియమాలు పాటించి మాత్రమే ఇవ్వాలి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు దేవుడు మనల్ని మరి నిత్యము నడిపిస్తాడని చెప్పి దేవుని వాక్యం మనకు చెప్తుంది. అదేవిధంగా ఇది మరి తర్వాత ఇంకొక మాట కూడా రాయబడింది. తర్వాత చివరిగా ఇంకొక మాట చెప్తాను. 58వ అధ్యాయము 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిని ఎడల, విశ్రాంతి దినమున మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకుండా వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొని ఉండిని ఎడల నీవు యెహోవా యందు ఆనందించదువు. ఖచ్చితంగా ఇది ఆదివారము మన సహవాసం గురించి చెప్పబడింది. మనకు ఆదివారం సెలవు ఉంది కాబట్టి మనం ఆదివారం ప్రేయర్ పెట్టుకుంటున్నాం. ఒకవేళ గవర్నమెంట్ ఆదివారం సెలవు తీసేసే అవకాశం ఉంది అంటున్నారు, శుక్రవారం ఇవ్వచ్చు. ఒకవేళ శుక్రవారం అంటే మనం శుక్రవారం పెట్టుకుంటాం. సో ఆదివారం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ సంఘ సహవాసము మనకు చాలా ప్రాముఖ్యమైనది. మనము చాలా సందర్భాల్లో చాలా చిన్న చిన్న విషయాలకే మన సంఘానికి మానేస్తూ ఉంటాము. చిన్న చిన్న విషయాలు, లేకపోతే కొంతమంది ఆదివారము డబుల్ మనీ ఇస్తారు, ఓటీ అన్నమాట, ఎక్కువ ఇస్తా ఉంటారు. ఒక 2 గంటలు పని చేస్తే 4 గంటలు డబ్బులు ఇస్తా ఉంటారు. కానీ ధనం కోసం చాలా మంది పనులకు వెళ్తా ఉంటారు. లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఆ ఫంక్షన్స్కే వాళ్ళు సంఘం మానేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనము దేవుని ఆలయానికి, మనము దేవుని యొక్క సంఘానికి మన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, మన సంఘానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మనం ఎప్పుడు కూడా మనం దీవించబడం. కొంతమంది వ్యక్తులు చూస్తారు, సో ఆదివారం అంటే ఖచ్చితంగా ఆ రోజు చికెన్ తెచ్చుకోవాలి, లేకపోతే 10 గంటలకి ప్రార్థన అంటే వాళ్ళు 9 o'clockకి బజార్కి వెళ్తారు, వాళ్ళు ఇష్టమైన వస్తువులు కొనుక్కుంటా ఉంటారు. సో ఎప్పుడైతే మన ఇష్టమైన వస్తువులకి మనం ప్రాముఖ్యత ఇస్తామో మనం ఖచ్చితంగా మన దేవుని ఆలయానికి మనం ప్రాముఖ్యత ఇవ్వలేము. చిన్న మనం ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనము సంఘం మానేయటం, అత్యవసర పరిస్థితుల్లో సంఘం మానేయటం అనేది తప్పు కాదు, ఖచ్చితంగా మనం మానేయొచ్చు. కానీ చిన్న చిన్న విషయాలకే మనం మానేస్తున్నామేమో, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనకు జాక్ బ్రదర్ ఒకసారి చెప్పారు, కొంతమంది వ్యక్తులు తుఫాన్ వచ్చినా ఆఫీస్కి వెళ్ళిపోతారు రెయిన్ కోట్ వేసుకుని, లేకపోతే కానీ సంఘానికి వచ్చేటప్పటికి చిన్న వర్షం చాలు, చిన్న చినుకులు చాలు. సో దాని అర్థం ఏంటంటే మన సంఘానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనకి ఇవ్వట్లేదు.
సంఘానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోతాం, ఎవరో నష్టపోరు. అదే ఎస్పెషల్లీ మన సంఘానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే మన పిల్లలు చూస్తూ ఉంటారు. మన పిల్లలు ఆదివారం పూట డాడీ లెగుస్తాడు, 10 గంటలకు ప్రేయర్ అంటే 9 o'clock బజారుకి వెళ్తాడు, చికెన్ తీసుకొస్తాడు. పర్వాలేదులే, 10 గంటలకు వెళ్ళకపోయినా పర్లే, ప్రేయర్కి వెళ్ళకపోయినా పర్లే, 10:30కి వెళ్ళొచ్చు, లేకపోతే 11 గంటలకు వెళ్ళొచ్చు. కానీ అదే ఆఫీస్కి మాత్రం తన డాడీ తుఫాన్ వచ్చినా సరే రెయిన్ కోట్ వేసుకు వెళ్ళిపోతున్నాడు టయానికి. ఇది పిల్లోడు చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు పిల్లోడు మనసులోనే మనం ఒక్క మాట చెప్పకుండానే ఒక ముద్ర వేస్తున్నాం. సంఘం అనేది అంత ప్రాముఖ్యమైనది కాదు, ఆఫీస్ ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆఫీసులో వెళ్తే డబ్బులు వస్తాయి, మనీ వస్తాయి, కనుక ఆఫీస్ ప్రాముఖ్యమైంది. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుడు ప్రాముఖ్యమైన వాడు కాడు, డబ్బు ప్రాముఖ్యమైందని మనం ఒక్క మాట చెప్పకుండానే మన పిల్లల మనసులో మనం నాటేస్తున్నాం మనం. సో పిల్లలు అదే నేర్చుకుంటాడు, డబ్బు ఇంపార్టెంట్ అనే నేర్చుకుంటాడు. రేపు పొద్దున వాడు కాలేజీకి వెళ్ళిన తర్వాత వాడు అప్పుడు కూడా సంఘానికి అంత ఇంపార్టెంట్ ఇవ్వడు. ఓకే, కుదిరితే వెళ్తాడు, లేకపోతే కుదరకపోతే వెళ్ళాడు. సో ఆ విధంగా మనం తెలియకుండానే మనము పిల్లలకి మనం తప్పుడు విషయాలు మనం నేర్పేస్తూ ఉంటాము. కనుక మనము సంఘానికి మనం ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మనం దీవించబడతాము. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సంఘము మన జీవితంలో సంఘానికి మన యొక్క ధనాన్ని, మన యొక్క సమయాన్ని, మన యొక్క ఎనర్జీని మనం ఇవ్వాలి. బ్రదర్ ఇప్పుడు ఒక చక్కటి పాట, సంఘ క్షేమమే నాకు, ఏంటి బ్రదర్ పాట? సంఘ క్షేమమే, చక్కటి పాట. నిజంగా మనం సంఘం క్షేమంగా ఉండాలని కోరుకుంటే గనక మనం క్షేమంగా ఉంటామన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ నెరవేర్స్తే గనక అప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఖచ్చితంగా క్షామకాలం, ఇన్ని పనులు చేసినప్పటికీ కూడా మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, క్షామకాలం అనేది వస్తుంది. ఖచ్చితంగా మన కష్టాలు అనేవి వస్తాయి, మనకి ఇబ్బందులు అనేవి వస్తాయి. ఎప్పుడు దేవుడు చెప్పటం లేదు నువ్వు ఎప్పుడు మంచిగా ఉంటావని దేవుడు ఎప్పుడు చెప్పడు. క్షామకాలం వస్తుంది, కానీ ఆ క్షామకాలంలో కూడా దేవుడు మరి ఎముకలను బలపరుస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండి నీటి ఊట వలె ఉండదు. ఎప్పుడైతే నీతో మాట్లాడతారో లేకపోతే నిన్ను బట్టి ఇతరులు దీవించబడతారు. అన్నిటికన్నా ముఖ్యంగా నీ యెహోవా యందు ఆనందించదవు. ఎప్పుడు మనం విశ్రాంతిలో ఉండాలి, మన హృదయం విశ్రాంతిలో ఉండాలి. ఎప్పుడు ఆలోచనతోటి, తెలియని భయాలతోటి, తెలియని దుఃఖాలతోటి మన హృదయం ఉంటే అది దేవుడు చిత్తానికి వ్యతిరేకం. అది కనుక ఆ విధంగా మన హృదయం విశ్రాంతి లేదంటే మనం తీవ్రంగా జడ్జ్ చేసుకోవాలి. ఎక్కడ తప్పిపోయాం ప్రభా, ఎందుకు నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు నా యొద్దకు వస్తే నేను విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేసావు. దేవుడు నా యొద్దకు వస్తే నేను ఆస్తులు ఇస్తానని వాగ్దానం చేయలేదు. నా యొద్దకు వస్తే నీకు డబ్బు ఇస్తానని దేవుడు వాగ్దానం చేయలేదు. నా యొద్దకు వస్తే విశ్రాంతిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. సో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి. మొట్టమొదట మనకు విశ్రాంతి కావాలి. సో ఆ విశ్రాంతిని ప్రభుని అడుగుతాం. కానీ విశ్రాంతి కావాలంటే ఇవన్నీ మనము ధనం విషయంలో అపనమ్మకంగా ఉండి, అన్యాయంగా ప్రవర్తిస్తూ, లేకపోతే చాలా మంది ఓట్లకు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఒక దేవుని బిడ్డ ఎప్పుడు అటువంటి పని చేయకూడదు. లేకపోతే ఇతరుల దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎగ్గొట్టేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మనం తిరిగి ఇవ్వాలి. కానీ మనము ఇవ్వలేకపోతే గనక దేవుడు అది ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ, 400 సంవత్సరాలు అయినా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఖచ్చితంగా ఒక సహోదరుడు నా దగ్గర ధనాన్ని తీసుకున్నాడు, ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఎప్పుడు అడగలేదు అతన్ని. కానీ అతడు నిజంగా మనసు మార్చుకుని అతి తక్కువ డబ్బులు ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా అప్రిషియేట్ చేశాను బ్రదర్ని నేను. ఎందుకంటే దేవుడు అతను ఇచ్చే మనసును చూస్తున్నాడు. దేవుడు అది ఎప్పటికీ తిరగపోవచ్చు, కానీ డబ్బు తిరగపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, మనకి ఇచ్చే మనసు ఉందా అనేది ఇంపార్టెంట్. దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఒకవేళ ఒక్క అడుగు మనం ముందుకేస్తే దేవుడు 100 అడుగులు ముందుకి వేయించగలడు. కానీ దేవుడు మన మనసును చూస్తాడు. రెండోదిగా చూస్తే కనుక మనము మన సంఘములో మన హోదా ఏంటంటే మనం సేవకులము, ఇతరులకు పరిచర్య చేసే వ్యక్తులుగా ఉండము. సేవకుడు యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు అతడు ఘనతను కోరుకోడు. అతడు సేవకుడు యజమాని ఇచ్చే శాలరీ కోసం చూసుకుంటాడు. సో అతను ఆ శాలరీ తప్ప ఇతరులు నన్ను మెచ్చుకున్నారా, ఇతరులు నన్ను పట్టించుకున్నారా, ఏం పట్టించుకోడు. తన పనులు తను చేసుకుంటాడు, యజమాని ఇచ్చే శాలరీ కోసం చూసుకుంటాడు. అదేవిధంగా మనం కూడా సంఘంలో మన సేవకులు
మనం సేవకులు, మన ప్రభువు, మన దేవుడు మనం చనిపోయిన తర్వాత పరలోకంలో మనకు ప్రతిఫలం ఇస్తాడు. దానికోసం మనం చూసుకున్నాం అంతే తప్ప మనుషులు మనం మెచ్చుకున్నారా, మనుషులు మనల్ని పొగిడారా, మనుషులు మనం గణపరిచారా, ఇవన్నీ మనకు అనవసరం. అదేవిధంగా మన సహోదరుల పట్ల మనం ఎప్పుడు దేవుని స్తుతించాలి. మనం మంచి సహోదరులు దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళ మీద మనం యజమానులు కాదు, మనం వాళ్ళకి సేవకులము. కనుక ఆ స్పిరిట్ ఎప్పుడు కూడా మన హృదయంలో మనము ఎప్పుడు మర్చిపోకూడదు. మూడవదిగా చూస్తే కనుక మనము ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించే పరిచర్య ఎటువంటి పరిచర్య అంటే అది సైతాను భయపడి పారిపోతాడు. సో మన బిడ్డల మీద సైతాను శక్తుల ప్రభావం పనిచేస్తుంది. కానీ ఆ సైతాను శక్తుల్ని మనము బంధించాలి. యేసు నామాన్ని మనం బంధించాలి. దేవుడు ఆ శక్తినిచ్చాడు మనకి. సైతాను మనం ప్రార్థన చేస్తే పారిపోతాడు. సో మనం పారిపోయే సైతాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ దానికి ముందు 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. రెండవదిగా మనం గొడవ పడకూడదు. ఒకవేళ మనం గొడవ పడుతూ ధనం విషయంలో అపనమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తే సైతాన్ని మనల్ని చూసి నవ్వుతాడు. సో సైతాన్ని మనల్ని చూసి నవ్వాలా, లేకపోతే సైతాన్ని మనల్ని చూసి భయపడాలా? సో సైతాన్ని మనల్ని చూసి భయపడాలంటే డబ్బు విషయంలో మనం నమ్మకంగా ఉండాలి, గొడవలు పడకూడదు. రెండవదిగా ప్రార్థన చేయాలి. మన సహోదరుల కోసం, మన పిల్లల కోసము, మన యవనస్తుల కోసము మనం ప్రార్థన చేయాలి. మనము వాళ్ళ చుట్టూ ఒక కంచెను మనం వేయాలి. సో దేవుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ మనకి కాపాడుతాడని చెప్పి మనం నమ్మాలి. అదే విధంగా కొన్నిసార్లు మన పిల్లలు మనం ఆ విధంగా ప్రార్థన చేస్తే పిల్లలు తప్పు చేయడానికి ప్రయత్నించినా వాళ్ళు తప్పు చేయలేరు. దేవుడు భద్రపరుస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మనము రూతు చూసాం. రూతు ఆ విధంగా వెళ్ళటం అనేది వాక్యానికి కరెక్ట్ కాదు. అది కానీ మంచి మనసు ఉంది ఆమెకి, తప్పు కాదు. ఆమె మంచి మనసుతో వెళ్ళింది. కానీ దేవుడి యొక్క భద్రత రూతు చుట్టూ ఉంది. రూతుని ముట్టుకోవడం ఎవరి వల్ల కాదు, రూతు కీడి చేయడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా బోయే చుట్టూ కూడా భద్రత ఉంది. సో మన కొన్ని సందర్భాల్లో మన పిల్లలు తప్పు చేయడానికి ప్రయత్నించినప్పటికీ మనము ప్రార్థన కంచె, మన సంఘస్థుల చుట్టూ మనం ప్రార్థన కంచేస్తే గనక వాళ్ళు ఒకవేళ యవనంలో కొన్నిసార్లు తప్పుదారి పట్టొచ్చు, కొన్నిసార్లు తప్పుడు మార్గంలోకి వెళ్ళొచ్చు. కానీ ఆ తప్పుడు మార్గం కూడా దేవుడు అనుమతిస్తాడు. అంతవరకు వెళ్ళాలో కూడా దేవుడు అనుమతిస్తాడు. సో దేవుడు వాళ్ళు నష్టపోకుండా కూడా దేవుడు చేయగలడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మన బిడ్డల చుట్టూ సైతాని యొక్క బలం లేకుండా, సైతాని యొక్క కాడి లేకుండా, సైతాని యొక్క కాడిమాని మోకులు లేకుండా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అదేవిధంగా రక్త సంబంధికి మనం ముఖం తిప్పొద్దు. నాలుగోది, మన సంఘానికి మన యొక్క ధనాన్ని, సమయాన్ని, మన ఎనర్జీని మనం ఇచ్చుకోవాలి. చివరిగా మనము దేవుని ఆదివారం కాకపోతే ఏదైనా ఒకవేళ శుక్రవారం ప్రార్థన పెట్టుకుంటే శుక్రవారం మన ప్రార్థనకు మనం అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలి. మొట్టమొదటి స్థానం మనకి ఇవ్వాలి. సో మనము ఆ విధంగా చిన్న చిన్న విషయాలకి తరచుగా మనం సంఘానికి మానేస్తూ ఉంటే మనం ఖచ్చితంగా మనం ఎంతో నష్టపోవాల్సి వస్తుందని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. దేవుడి వాక్యం దీవించిన కాక చెప్పబడిన వాక్యం స్పందిస్తే ఎవరైనా ప్రార్థించారు. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకే వందనాలు నాయన. మరి మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, నిన్ను ఘనపరిచే వారంగా మేము ఉండటానికి సహాయం దయచేయండి ఆయన. మీరు మిమ్మల్ని గణపరిచే వారిని మీరు గణపరుస్తారని మీరు వాగ్దానం చేసి ఉండగా ప్రభా, మరి నీ దినమైనటువంటి ఈ రోజుని ప్రభా నీకు సంతోషకరంగా గడపడానికి మిగిలిన రోజు అన్నిటిలో కూడా ప్రభా మీకు ప్రథమ స్థానం ఇచ్చి మేము ఉండటానికి సహాయం దయచేయండి. సంఘాన్ని ప్రభా, సహోదరుల్ని మేము ప్రేమించడానికి, వారి కోసం ప్రార్థన చేయడానికి ప్రభా సహాయం దయచేయండి. ఆయన సంఘ క్షేమాభివృద్ధిలో ప్రభావ మా వంతుగా మేము ప్రార్థనలు, అలాగే మా శక్తుల్ని మేము ఇక్కడ దారిపోవడానికి ప్రభావ మాకు మంచి మనసులు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. కృపను అనుగ్రహించమని బ్రతిమాలతో ఈ మాటలు మాట్లాడినందుకు ప్రభావ ఇది మా జీవితాల్లో మేము అభ్యాసం చేసుకోవడానికి మా కృపనివ్వమని, నడిపించమని యేసు పుణ్యనామములో మనల్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మేలన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యం అందరూ ఫలించేటట్టు చేయమని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు చేసిన నామమున ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి అచ్యుత్ బ్రదర్ వచ్చి క్యాలెండర్స్ గురించి చెప్తాడు. తర్వాత విజయ్ కుమార్ బ్రదర్ వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేస్తాడు. నెక్స్ట్ ఇయర్ కి 2026 క్యాలెండర్స్ తెప్పించాము. ఫ్యామిలీకి 2 క్యాలెండర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇస్తున్నాము. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
యవనస్తులు కూడా, అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఇండివిజువల్ గా అయినా కూడా వాళ్ళు కూడా తీసుకెళ్లొచ్చు, ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు. ఓకే. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం బర్త్డేస్ వచ్చేసి ప్రశాంత్ అని మనకి శ్రీను బ్రదర్ వాళ్ళ రిలేటివ్ తమ్ముడు మన దగ్గర కూడా వస్తూ ఉండేవాడు, ఆయన కోసం ప్రార్థన చేద్దాం. అలాగే మైకేల్ అబ్రహాం బ్రదర్ వాళ్ళ గ్రాండ్ సన్, వీళ్ళు లండన్ లో ఉంటారు. సో ఆ బాబు కోసం కూడా ప్రార్థన చేద్దాం. వీరిద్దరు బర్త్డేస్ ఈ వారంలో ఉన్నాయి. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, సింహాసనాసనుడు అయిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు. మా జీవితాల పట్ల ప్రభా మీ యొక్క సంపూర్ణ అధికారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా సంఘస్థులు సహోదరుల బంధువుల యొక్క జీవితాల్లో మీరు ఇస్తున్న ఈ మంచి రోజులను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటూ వారి కోసం ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ప్రశాంత్ కోసం ప్రార్థిస్తున్నాం నాయన. సహోదరుడు యవనస్తుడు ప్రభా మీ కృపలో మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు నాయన. సహోదరికి మంచి రక్షణ దయచేయమని అడుగుతున్నాం నాయన. ఎక్కడున్నా కానీ ప్రభా నీ సన్నిధిలో నీకు ఇష్టడుగా ఉండటానికి సహాయం దయచేయండి. కృపనివ్వమని బ్రతిమాలుతున్నాం. చేసిన పనిలో తోడుగా ఉండండి ప్రభా. మైకేల్ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆయన మైకేల్ కి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇప్పటి వరకు మరి భద్రతని ఇచ్చి మీరు క్షేమాన్ని ఇచ్చి అలాగే ప్రభా క్షేమంగా ఉంచారు. మీకు వందనాలు స్తోత్రాలు. అతను చదువుతూ రాబోయే కాలంలో కూడా బిడ్డ పట్ల మీ కృపను చూపించండి. ఆయనకి మీరు ఇచ్చిన సీట్ ని బట్టి మంచి కాలేజీలో మంచి స్కూల్లో అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. కృప కలిగిన దేవా బిడ్డ నాయన నీలో ఎదగడానికి సహాయం దయచేయండి నాయన. బిడ్డ వాళ్ళ తల్లిదండ్రుల పట్ల నీ కృపను చూపించండి, సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభు మా సంఘాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభు ఆత్మీయంగా ఎదగడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి సహాయం దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకునే విధంగా మేము ఉండాలి, సహాయం దయచేయండి ప్రభు. ఐక్యత కలిగి మేమందరము కూడా ప్రభు నిన్ను రిఫ్లెక్ట్ చేసే విషయంలో ఎక్కడనైనా లోటు లేకుండా ఉండటానికి సహాయం దయచేయండి. పెద్దల ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే నాయన నీతో మరి ఎక్కువ సమయం గడిపే కృపను వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే నాయన జాబ్కి వెళ్ళే సహోదరులు, ఇంటి దగ్గర ఉండి పనిచేసుకునే సహోదరి, అలాగే జాబ్కి వెళ్ళే సహోదరుల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నాయన. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. నీ కృపాక్షేమాలు వారి వెంట ఉంచండి ప్రభా. మేము పనిచేసే చోట నిన్ను చూపించడానికి సహాయం దయచేయండి. నిన్ను ఘనపరచడానికి మా కృపను ఇవ్వమని బ్రతిమాలుతున్నాం. నేను యవనస్తులైన వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి యొక్క ఉద్యోగ అన్వేషణలో తోడుగా ఉండండి ప్రభా. అలాగే మ్యారేజ్ విషయంలో నీ కృప చూపించమని వాడుకుంటున్నాం నాయన. మంచి మీ చిత్తానుసారైనటువంటి జీవితంలోనికి వారిని అడుగు పెట్టించమని బ్రతిమాలుతున్నాం. కృపనివ్వండి. అలాగే ప్రభా చదువుకుంటున్నాం మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ ప్రభా వారు ఇంటర్మీడియట్ రాబోతున్న ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో కృప చూపించండి. వారికి మంచి తెలివితేటల్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. చిన్న బిడ్డల విషయంలో నీ కృప చూపించండి ప్రభా, సహాయం దయచేయండి. వారు ఆటపాటల్లోనూ ప్రభా అలాగే మనుషులందరూ నీ దయందును ఎదగడానికి సహాయం దయచేయండి. మా యవనస్తుల రక్షణ కొరకు మరీ ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ ప్రభా నాయన నిన్ను రక్షకుడిగా, సొంత రక్షకుడిగా ఎదగడానికి సహాయం దయచేయండి. వారి హృదయాల్లో నాయన మీరు నాయన ఆ యొక్క ఆలోచన కలిగించమని, వారి హృదయాన్ని మెత్తన చేయమని బ్రతిమాలుతున్నాం. సహాయం దయచేయండి. అలాగే మా ఎల్డర్స్ ని బట్టి మీకు వందనాలు. సంఘాన్ని నడిపించడంలో మీరు వారి కృపను దయచేస్తున్నారు, నీకు వందనాలు చెల్లించుకున్నాం. మా ఓవర్సియర్ గా ఉన్న ప్రొవిన్సన్ బ్రదర్, విక్టర్ బ్రదర్ ని బట్టి మీకు వందనాలు. జాగ్ బ్రదర్ ని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేసుకున్నాం. జాగ్ బ్రదర్ కి, సిస్టర్ కి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారు విడుదల చేసిన పరిచయాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. సమస్త మహిమ మీరే పొందుకొనమని వేడుకుంటూ ఈ మనల్ని యేసుకునే నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కూడికి ఇంతటితో ముగించబడింది.